హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. స్తోత్రాలయ 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 స్తోత్రాలయ. అయా ఇదిగో నైనా 365 రోజులు నైనా నీ రెక్కల నీడలో మమ్మల్ని మీరు కాచి కాపాడి ప్రభా, ఇదిగో నేను ఈ రోజు నేను సజీవులుగా ఉంచి నీ సన్నిధిలో ఈ వాచ్నెట్ సర్వీస్లో ఉంచిన దేవా, నీకు స్తుతి 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడ రెండు చేతుల పైకెత్తి మనస్ఫూర్తిగా, ఎందుకంటే ఎంతో మంది ఈ రోజు చూడడం వల్ల అనేక మంది ఉన్నప్పటికీ, నీ వాళ్ళే నిన్ను విడిచిపెట్టినప్పటికీ, నీ వాళ్ళు నీ దగ్గరగా లేనప్పటికీ, కానీ దేవుడు నీకు తోడయ్యుండి చేయి పట్టుకొని నడిపించి ఈ రోజు వరకు దేవుడు ఇమానుయేలుగా నీతో ఉండి చేసిన దేవాది దేవునికి రెండు చేతులు మనస్ఫూర్తిగా అయితే, అయ్యా ఇదిగో నువ్వెంత మంచి దేవుడు అంటే నాయన, ఈ లోకమందరికన్నా మమ్మల్ని విడిచిపెట్టినప్పటికీ నాయన, నా రక్త సంబంధులైనని విడిచిపెట్టినప్పటికీ నాయన, నీవు మాత్రం నన్ను విడిచిపెట్టలేదయ్యా, నీవు మాత్రం నాకు దూరం అవ్వలేదయ్యా, నువ్వు మాత్రం నాయన ఇదిగో నాకు దగ్గరగా నిలిచిన ఆయన నాకు ధైర్యాన్ని ఇచ్చి ప్రభా, ఈ రోజు ప్రభా ఇదిగో ఆనందంతో నీ సన్నిధిలో కూర్చోవటానికి కృపనిచ్చిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ రెండు చేతుల పైకెత్తయ్యా, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం అయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. చిన్న మాట్లాడు ప్రభా, నీవే నాకు కావాలి కానీ నాకు ఈ లోకం వద్దయ్యా, నా వాళ్ళు కాదయ్యా, నాకు కావాల్సింది నీవు కావాలయ్యా. నేను ఒకటే చెప్తున్నాను, సంఘంలో ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా కానీ దేవుడు అంటాడు, నేను నీకున్నానా లేదా కావాలంటాడు అంతే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకు మనం అందరం కానీ ఎవరైనా సేవకుడైనా సరే, ఎవరైనా సరే, మన బంధువులు మనం విడిచిపెట్టినా మనం బాధపడవసరం లేదు, మన విశ్వాసం మనం విడిచిపెట్టి వెళ్ళిపోయినా బాధపడవసరం లేదు. దేవుడు నీతో ఉన్నాడా లేదా అది మాత్రమే నువ్వు చూసుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. అందరం లేచి నిలబడి చిన్న ఆరాధన చేసుకొని ముందుకు సాగిపోతాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్ గాడి, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడా రెండు చేతులు పైకెత్తి అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ రోజు నీ ఆరాధనలో నిలబడటానికి ప్రభుత్వానికి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా, వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహిమగల దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా, మహిమగల దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా కృపగల దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరి కూడా చేతులెత్తి మనసారా దేవుడిని ఆరాధిస్తాను. నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా,
చేతుల పైకి. ఆయన ఎటువంటి దేవుడు అంటే నీవు నేను ఇప్పుడు మనకి అభిషేకం మనకి అవకాశం లేదు కాబట్టి మరి ఆరాధన మనం గట్టిగా చేయలేకపోతున్నాం. కానీ దేవాది దేవుడు ఒక రోజు ఇచ్చినప్పుడు మంచి ఆరాధన చేయడానికి, ఒక రోజంతా కాడ దేవుని స్తుతించడానికి మంచి స్థలము దేవుడు మనకి ఇచ్చినగా ఇదే ప్రదేశం. హల్లెలూయా. మంచి దాంట్లో ఎటువంటిది పెట్టుకోవాలంటే సౌండ్ ప్రూఫ్గా పెట్టుకొని ఆరాధన చేసే ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా అటువంటి కృప దేవుడు ఇదే ప్లేస్లో మనకి, ఇదే ఏరియాలో దేవుడు మనకి మంచి స్థలాన్ని దయచేసి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించింది కాక. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ డాడీ, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ డాడీ, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అందరూ 2 చేతులు పెట్టి అందుకే దేవుడు అంటున్నాడు, నేనే కొలుతున్నాయి ఇంకెవరిని కొలవనని. ఒక చిన్న మాటల గురించి చెప్పాలంటే ఆయన ఎటువంటి దేవుడు అంటే మంచి స్నేహితుడా. అందమా నాతో కలిసి పడదామా? మంచి స్నేహితుడా, మంచి కాపరివి, మంచి స్నేహితుడా, మంచి కాపరివి, అగాధ జలములలో నేను నడిచినను, అరణ్య మార్గములో నేను వెళ్ళినను, నన్ను ఆదరించినావు, కాపాడినావు, చేరదీసినావు, నన్ను అందరికీ స్వరం తెరుచుకట్టుగా చదివించినావు, నీకే ఆరాధన. చేతులు నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, 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 నీకే ఆరాధన, 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 నీకే ఆరాధన. మరొకసారి మంచి స్నేహితుడా, మంచి కాపరివి, మంచి స్నేహితుడా, మంచి కాపరివి, అగాధ జలములలో నేను నడిచినను, అరణ్యయానములో నేను తిరిగినను, నన్ను ఆదరించినావు, కాపాడినావు, చేరదీసినావు, దాచినావు. అందరూ కలిసి మాట్లాడదాం మరొకసారి. నన్ను ఆదరించినావు, కాపాడినావు, చేరదీసినావు, దాచినావు, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, 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 నీకే ఆరాధన, కలిసి ఆరాధన, 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 నీకే ఆరాధన. అందరూ 2 చేతులు జోడించి యేసయ్యా నువ్వు మంచి స్నేహితుడు, నువ్వు మంచి స్నేహితుడు ఉంటారనుకున్నానయ్యా. నా ప్రాణం పోయేంత వరకు నాకు తోడుగా ఉంటారనుకున్నానయ్యా. మధ్యలోని విడిచిపెట్టారయ్యా. వాళ్ళ స్నేహం కొంతవరకేనయ్యా, వాళ్ళు కొంచెంసేపే మాతో ఉన్నారయ్యా. నీవైతే నాయన మొదటి దినము నుండి ఈ క్షణం వరకు కాదు మా మంచి స్నేహితుడిగా, నన్ను చేరదీసిన వాడుగా, బాధలు ఉన్నప్పుడు కృంగిపోయినప్పుడు చేరదీసిన దేవుడుగా. చెప్పండి, బాధలు ఉన్నప్పుడు కృంగిపోయినప్పుడు నన్ను చేరదీసిన మంచి స్నేహితుడా, నన్ను చూసిన దేవుడా, నన్ను కాపాడిన దేవుడా. అరణ్యమని మార్గములు, అరణ్యమనకు ఒంటరి మార్గం, ఒంటరి మార్గంలో కూడా నాకు తోడుగా నా దేవా. నా తండ్రి నాకు దూరం అయ్యాడు, నా అక్క నాకు దూరం, తొట్టిల్లిపోయినప్పుడు ఇక్కడ నాయన నీవైతే నన్ను విడిచిపెట్టని,
మంచి స్నేహితుడా, నీకు 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నామయ్యా. అయ్యా, నువ్వు చేసిన మేలుని బట్టి మేమేమిచ్చి నీ రుణం తెచ్చుకోగలమయ్యా, మేమేమిచ్చి నీ రుణం తీర్చుకోగలమయ్యా. నీకు మీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మా బాధల్లో తోడున్నావయ్యా, మా వేదనలో తోడున్నావయ్యా, మా అరణ్య మార్గంలో తోడున్నావయ్యా. మేము వెళ్ళే ప్రతి చోట మాతో పాటు వచ్చావయ్యా. అందరూ విడిచిపెట్టినప్పటికీ నాయన నువ్వు నాతో ఉన్న దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ 2024లో నాయన 1 గంట సమయంలో ప్రభా, నేను ఏ దుఃఖంతో అయితే ఉన్నానో, ఏ బాధతో ఇక్కడికి వచ్చానో నువ్వు చూసే దేవుడు అయ్యా. ఆఖరిని చూసేవయ్యా, అన్నాను చూసేవయ్యా. అయ్యా, అక్కడ బాబుని ఏడుపును చూసే దేవుడు అయ్యా. నా ఏడుపు నువ్వు చూస్తావని నాయన నీ మందిరం ఈరోజు ఈ విధంగా జరుగుతుంది అనుకున్నావయ్యా. నీ చిత్త ప్రకారం జరుగుతుంది ప్రభా, నీ చిత్త ప్రకారమే జరుగుతుంది నాయన, నీకు అనుకూలంగా జరుగుతుంది నాయన. అయ్యా, నీవే ప్రేరేపించే ప్రభా, నీవే మాట్లాడేవు నాయన. ఈ విధంగా జరిగించుకున్నందుకు నీకు వందనాలు ప్రభా, ఈ విధంగా నువ్వు జరిగించుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దీన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. యేసయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు, ఈ మందిరంలో నుంచోబెట్టావు. ఒక సంతోషం మీరు దయచేయండి. నూతన ఆనందంతో మేము నూతన సంవత్సరాలు అడిగి పెట్టాలి ప్రభా. ఇంతవరకు నాయన ఏ సాతానైతే మా ఇంటిలో పనిచేస్తుందో వాడు ఒక్క దిక్కు నుంచి వచ్చినాడు, 7 దిక్కులు వాడు వెళ్ళిపోవాలి. నా భర్తలో ఉన్న తాగునిదేమి వెళ్ళిపోవాలి. నా ఒకరికొకరు లోబడి వాళ్ళు ఉండాలయ్యా. నీకు భయభక్తులు కలిగి ఉండాలి నాయన. నా పిల్లలు నేను భయభక్తులు పెరగాలి నాయన. అయ్యా, నా తల్లిదండ్రులను ప్రేమించాలయ్యా, నా అక్కలు నన్ను ప్రేమించాలయ్యా, నా బంధువులను ప్రేమించాలయ్యా. అయ్యా, నాకు దూరం అయిపోయి ఉన్నారే నాయన, నీవు నన్ను ప్రేమించేటట్టు చేయి నాయన. అయ్యా, మేము కనులైనవా గతించగా ధనమున్నవారే మరణించగా. అందమా ఆడుకుందాం అందరూ ఒక్కసారి. కనులైన వారే గతించగా ధనమున్నవారే మరణించగా, ఎన్న తగని వారమైన మమ్ము కనుకరించావు, ఎన్న తగని వారమైన మమ్ము కనుకరించావు. మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు, మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. ఇశ్రాయేలు కాపరి నీకి స్తోత్రము అన్న కలిసి. ఇశ్రాయేలు కాపరి నీకి స్తోత్రము, నిన్నే అనుసరింతును జీవితాంతము. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావమ్మా అటాడే. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా ఎన్నంటి నిలిచావు. ఇన్నాళ్ళు తోడుగా మాతోనే నడిచావు, ఇమ్మానుయేలుగా ఎన్నంటి నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకి స్తోత్రము, నిన్నే అనుసరింతును జీవితాంతము. తండ్రి, నీకు వందనాలు. ఈ ఆరాధన బట్టి నీకే మహిమ. ఇన్నాళ్ళు తోడుకున్నది నువ్వే, ఇమ్మానుయేలుగా ఎన్నంటి నడిపించింది నీవే. ఎంతో మంది లోకాన్ని విడిచిపెట్టినప్పటికీ మాలో ఏ మంచి లేకపోయినా నీకు కొన్నిసార్లు వ్యతిరేకంగా జీవించినప్పటికీ కాడ మమ్మల్ని కాపాడుకుంటూ ఈ రోజు వరకు సజీవులు ఇచ్చిన దేవా, 2025 సంవత్సరంలో మాకు నైనా నువ్వు ఇస్తున్నందుకు నైనా నిన్ను మేము గణపరుస్తున్నాను చెప్పడం కొడుతూ పరిశుద్ధ దైవజనురాలు వర్తమానం ఇస్తారు. ఒక 10-20 హాఫ్ అన్ అవర్ వర్తమానం ఇస్తారు.
ఎందుకు సాక్ష్యాలు మనం చెప్పాలంటే చూడండి, ఒక మాట చెప్తాను, చదవండి మాట. కూర్చొచ్చేది కూడా లైవ్ జాగ్రత్త చూసుకో. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్. థాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్. థాంక్ యూ జీసస్. అపోస్తల కార్యములు 22 అధ్యాయము 14 నుంచి 15 వచ్చినాను. మరి నేను సాక్ష్యం ఈ వాక్యం చెప్పిన తర్వాత చెప్పిన తర్వాత మీ జీవితంలో ఏదైతే సాక్ష్యం చెప్పారో ఒక అరగంట సేపు సాక్ష్యాలతో మనం వెళ్తాం మా మధ్యన. ఎందుకనంటే ఒకప్పుడు అనారోగ్యంగా ఉన్న మనల్ని దేవుడు స్వస్థపరిచాడు. అటువంటి అనారోగ్యం ఉన్న మామ మరి ఈరోజు మన మధ్యలో లేరు. అవునా కదా? ఆస్తి ఉంది, బలం ఉంది, వెనకాల కొడుకులు ఉన్నారు, మనవళ్ళు ఉన్నారు, కొన్ని ఎకరాల భూమి ఉంది, కొన్ని కోట్లు ఆస్తి ఉన్నప్పటికీ కాడ ఈరోజు మన మధ్యలో తాము లేనే లేదు. అవునా? అయినప్పటికీ కాడ మనకి అలాంటి అంత లేకపోయినప్పటికీ కాడ దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఇమానుయేలుగా తోడుంటూ ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు మనల్ని కాచి కాపాడాడు. ఆమె అవునా? ఈరోజు ఈ క్షణంలో కూడా కొంతమంది యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది హాస్పిటల్లో ఆపరేషన్ జరుగుతూ ఉంటాయి, కొంతమంది బెడ్ రెడ్ అయిపోయిన వాళ్ళు అంటే నడుము పడిపోయి బెడ్ మీద పడిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పండి? బెడ్ మీదే ఉంటారు. కానీ అటువంటి స్థితిలో మనం ఉంచకుండా దేవుడు ఎక్కడికి నిలిచబెట్టాడంటే ఆయన సన్నిధిలో నిలబెట్టాడు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఎందుకు నిన్ను నన్ను కూర్చోబెట్టాడంటే సంతోషం ఉండడానికి. ఆమె చెప్పడం హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఈరోజు బయటికి నువ్వు ఒక అరగంటలో ఇంకా అయిపోయింది. ఈ టైంలో బయటికి వెళ్తే కొందరు పబ్బుల్లోను, కొందరు సినిమా థియేటర్లోను, కొందరు పాపం చేస్తూను, కొందరు టీవీ సీరియల్లోను, కొందరు ఈ లోక కార్యాల్లో బాగా బిజీ అయిపోతారు. కొంతమంది అయితే ముగ్గుల్లో బిజీ అయిపోతారు. అవునా కాదు? ఆ ముగ్గు ఏమైపోతుందంటే నీ బండి వెళ్ళినప్పుడు ఆ ముగ్గు వెళ్ళిపోతే ఆ ముగ్గు చెరిగిపోతుంది. కానీ ఆ ముగ్గుకు వాల్యూ లేక ఉండదు. కానీ నీవు ఇక్కడ ఏదైతే వచ్చి దేవుడు నువ్వు ఏదైతే నీ జీవితంలో 2024లో జనవరి నుంచి ఇప్పటి వరకు నువ్వు ఎటువంటి పాపం అయినా సరే నిన్ను క్షమించి ఈ రోజున ఈ మందిరంలో కూర్చోవటానికి అవకాశం ఇచ్చాడంటే ఆ దేవాది దేవుడు మనమందరం కాడ ఆయన చేసిన కార్యాలని సకల జనుల ఎదుట మనము చెప్పాలా. ఆమేన్. వేళ ఇక్కడ మనం ఒకవేళ 20 మంది మనం ఉన్నామేమో, కానీ లైవ్లో కొన్ని వందల మంది చూస్తారు. హల్లెలూయా. నా గొంతుకు అసలు మోగల, అయినప్పటికీ కూడా ఇక్కడ ఎందుకు పెట్టాలని అనిపించింది తెలుసా? 5 సంవత్సరాల నుంచి జరిగిన పరిచర్య ఏరే కారణం వల్ల ఆగకూడదు. ఆమేన్. దైవజనులకు వచ్చిన ఒక మాట డాడీ హాస్పిటల్ వచ్చిందా? హాస్పిటల్ అమ్మ. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. నేను అక్కడ బ్యాండ్ వేస్తాకి వెళ్ళినప్పుడు కూడా దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఆ పాటలు ఎందుకు పాడానంటే నిన్నే కొలుతునంటే ఈ మనుషులు నాకు వద్దయ్యో, ఈ మనుషుల వైపు నువ్వు చూడొద్దు, నీవు నన్ను వైపు చూడు, నా వైపు నువ్వు చేస్తే నేను ఎటువంటి దేవుడు అంటే మంచి స్నేహితుడు. ఆమె ఎవరైనా మంచి స్నేహితుడు చూడండి. నువ్వు ఏదైనా సహాయం చేస్తే చాలా మంచోళ్ళు అంటాం. ఒకవేళ సహాయం చేయకపోతే వాళ్ళు ఏమని చెప్తారో తెలుసా? వాళ్ళు మంచోళ్ళు కాదా అంటారేమో, కానీ యేసయ్య మాత్రం ఎన్నడూ కాడ నువ్వు మంచి దానివి కాదని ఏ రోజున కాడ చెప్పనే చెప్ప. ఆమె ఎగ్జాంపుల్ ఎవరంటే పాపం చేస్తున్న వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఎవరంటే సమరీ స్త్రీ. ఆ సమరీ స్త్రీని ఇక్కడ ఏమనిపించారంటే అమ్మ అనిపించారు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఒకవేళ నీ స్నేహితులు ఈరోజు నువ్వు ఒకవేళ 1000 రూపాయలు 2000 రూపాయలు 10,000 రూపాయలు అడిగినప్పుడు ఇవ్వకపోతే వాళ్ళు నేను ఏమంటారంటే ఈమె ఉంచుకొని కాడ ఇవ్వట్లేదు అంటారు. అంటారా లేదా?
ఉన్నాయో లేదో ఆ దేవుడికి తెలుసు, నీకు మాత్రమే తెలుసు. కానీ వాళ్ళు ఏమంటారంటే అంటే ఈమె నా కుమార్తె అని చెప్పాడు. హల్లెలూయా. అంటే అమ్మతో పోల్చేడు అంటే అర్థం ఏంటంటే ఆమె నా ప్రాణం కన్నా ఎక్కువ అని. అంత మంచి స్నేహితుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని అటువంటి మంచి స్నేహితుడికి మన జీవితంలో చేసిన కార్యాలని మనం ఏం చేయాలంటే సాక్ష్యంగా చెప్పుకోవాలా. ఆమె చూడండి అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడు? అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 14-15 వచనాలు. అరే ఫోన్ ఇంటిగా ఫోన్ జాగ్రత్తగా నీవు కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి సకల మనుషుల ఎదుట ఆయనకు ఆమేన్. ఏం చేయాలా? నేను అంత మహిమకరంగా మీటింగ్ జరుగుతుందని ఏ రోజున కాడ ఆ సమతానగర్లో ఇప్పుడు కాడ మనము అనుకోలే. దగ్గరగా 300 దగ్గరికి వచ్చున్నారని అనుకున్నాను నేనైతే. కానీ లైవ్లో అయితే నేను చూసినప్పటికీ 600-700 మంది లైవ్ ఆల్రెడీ చూసేసారు. అంటే దగ్గరగా మనము ఎంతమందికి సువార్త అందించామంటే 1000 మందికి నేను 1000 అందించాను. హల్లెలూయా. అక్కడ ఏమీ లేకపోయినప్పటికీ చెట్టు కింద పెట్టిన అంతమందిని దేవుడు మన దగ్గరికి నడిపించాడంటే కారణం ఒకటే. అదే మనం ఏంటి ఉన్న వాటిని చూచిన వాటిని అన్న వాటిని ఏం చేయాలా? సాక్షి చెప్పాలి. హల్లెలూయా. ఎందుకు ఈ సాక్ష్యాలు చెప్పాలి అంటే దాని ద్వారా దేవుడి నామం మహిమపరచబడదు. ఆమె చాలా మంది సేవకులు ఉంటారు. నేను ఈ సాక్ష్యం ఎందుకు చెప్తున్నాను తెలుసా? చాలా మంది సాక్షులు అంటారు, నాకు ఎవరో సహాయం చేయట్లేదు, నా సంఘస్థులే నాకు సహాయం చేయట్లేదు, నేను నమ్మిన వారే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఎంతో వాళ్ళని ప్రేమించాను, ఎంతో సహాయం చేశాను, నా దగ్గర ఈ రోజు వాళ్ళు లేరు, ఏడుస్తూ ఉండుంటారు ఈ లైవ్ లో చూస్తున్న వాళ్ళు. హల్లెలూయా. అవునా కదా? ఈ మాటలు ఎందుకు చెప్తున్నా తెలుసా? ఎవరిని విడిచిపెట్టి వెళ్ళిపోయినా కానీ నాకు ఏదైతే దేవుడు ఇక్కడ మాట చెప్పాడో అదే మాట నీకు చెప్తున్న మాట తెలుసా? ఆయన నిన్ను ఏడవడు, ఎన్నడి కాడ ఎడబాయిన దేవుడు. హల్లెలూయా. ఆయన నిత్యం ప్రేమించదు. అందుకే మనుషులు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రోజు చెప్పడం కొట్టిన వారే స్లాబ్స్ ఇస్తారు. ఏమిస్తారే? ఈ మంచి సేవకుడు శాంసంగ్ చూస్తున్న వాడే వీడంతా చెడ్డోడు లేడు అంటారు. అవునా? అంటారా లేదా? ఖచ్చితంగా అంటారు. కానీ అందుకు ఎప్పుడు కూడా చూడండి, ఒకరున్నా అదే ఆరాధన, 10 మంది ఉన్నా అదే ఆరాధన, ఎవరో లేకపోయినా అదే ఆరాధన. అది దేవుడు చూస్తాడు. హల్లెలూయా. వీడు ఎలా ఉంటాడు? ఒకరు మనుషులను బట్టి సేవ చేస్తున్నాడా, లేకపోతే వీళ్ళు ఇచ్చే గౌరవ మర్యాదలు బట్టి సేవ చేస్తున్నాడా, నన్ను బట్టి సేవ చేస్తున్నాడని దేవుడు చూస్తారు. ఆమె ఈరోజు కొన్ని సంఘాల్లో 1000 మంది నిండిపోండొచ్చేమో కానీ దేవుడు ఏం చూస్తాడో తెలుసా? ఎక్కడైతే 2-3 నా నామం కూడి ఉంటారో వాళ్ళ మధ్యలో నేను ఉన్నా అని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక మహిమ మేఘంలో ఇక్కడ దిగాల. ఆమె కానీ మనకున్న పరిస్థితిని బట్టి మనము చాలా పాము వలి వివేకంగా మెలుగుగా చేయాలి. ఆమె ఎలా చేస్తున్నామన్నది చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఈ లోకంలో ఏమైపోయినంటే నశించిపోయిన ఆత్మలు ఈ ప్రాంతంలో చాలా ఉన్నాయి. ఈ ఈదులో చాలా నశించిపోయిన ఆత్మలు ఉన్నాయి. యేసయ్య నశించిపోయిన వాళ్ళు రక్షించడానికే వచ్చాడు తప్ప ఆయన దేనికి ఆయన రాత్రి అదే చెప్పే వాక్యం యోహాను 6:30 తన చిత్తము నెరవేర్చుకోవటానికి రా. దేని చిత్తము? తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన రాలా. ఎవరి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడంటే తన తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. హల్లెలూయా. నేను సాక్షి ఏం చెప్తున్నానంటే 5 సంవత్సరాలు ఎంతో మంది మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎంతో మంది దగ్గర 100 మంది వచ్చారు ఇక్కడికి. హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, చుట్టుపక్కల ఈ నలుగోల ప్రాంతాల నుంచి ఎంతో మంది వచ్చి ఇక్కడ దగ్గర 10 సంఖ్యలో దగ్గర 34 మంది అదే వెనకాల బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. హల్లెలూయా. కానీ ఈ రోజు అందరూ ఎవరి ఊళ్ళు వాళ్ళు వెళ్ళిపోయి, ఎవరి రాష్ట్రాలకు వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నప్పటికీ కాడ మేము ఒక్కొక్కసారి ఒంటరిగా ఉన్నప్పుడు కాడ ఎప్పుడు కాడ నేను ఒంటరిగా ఉన్నానని ఏ రోజు కాదు నేను అనుకోవాలి. ఎందుకో తెలుసా? నాతో కూడా వచ్చేవాడు నా దేవుడే. నీకు ఆమె దేవుడమా. హల్లెలూయా. తెలుసా? నాలో ఉన్నవాడు ఈ లోకంలో వాడు కంటే గొప్పవాడు. అది మనం ఇప్పుడు కాదు. అందుకే మీ అందరికీ సాక్షిగా నేను చెప్తానో తెలుసా? నీ వాళ్ళు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారా?
నీ వాళ్ళు నిన్ను ప్రేమించట్లేదా? నీ వాళ్ళు నీకు ఏది సహాయం చేయట్లేదా? లేకపోతే వాళ్ళని ఎంతో ప్రేమించావా? నీ ధనం ఉన్నప్పుడంతా వాళ్ళకి ధనాన్ని నువ్వు ఇచ్చి ఈ రోజు ఒకవేళ ఒంటరిగా నువ్వు బ్రతుకుతూ నువ్వు ఉంటే గనక నువ్వు బాధపడొద్దు అని చెప్పడానికే ఈ సాక్ష్యం చెప్తున్నా. హల్లెలూయా. తెలుసా, ఆయన నేను ఎన్నడి కాడ ఎడబాయినది. ఆమె ఈ లోకస్తులైతే ధనం ఇస్తే నీతో పాటు ఉంటారు, పలుకుబడి ఉంటే నీతో పాటు ఉంటారు, పదవి ఉంటే నీతో పాటు ఉంటారు. ఇదిగో ఇదే సేవకుడు ఈ రోజు అనేక గ్రామాలకు వెళ్ళినప్పుడు అనేక మంది ఉన్నామయ్య గారు అన్నారు. ఈ రోజు ఇక్కడ ఎప్పుడైనా ఒంటరికి వచ్చినప్పుడు కొంతమంది ఎవరికన్నా దగ్గర లేనే. ఈ రోజున వేల మంది మధ్యలో నిలబెట్టి, ఇక్కడ మీరు ఎంతమంది ఉన్నారు కానీ ఈ రోజు వేల మంది మధ్యలో నిలబెట్టి ఈ రోజు వాక్యం చెప్పడానికి అంత ప్రత్యక్షతలు ఇస్తున్నారంటే కారణం ఒకటే తెలుసా? నేను ఒకరున్నప్పుడు అదే వాక్యం చెప్పాను, 10 మంది ఉన్నప్పుడు అదే వాక్యం చెప్పాను, 100 మంది వచ్చినప్పుడు అదే వాక్యము. అందుకేం చేశాడు? ఎన్నిక లేని వాడిని బలమైన జనంగా నా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఒంటరి అయిన వాడిని ఆ దేవుడు 1000 మందిగా చేశాడు. మరి ఈ రోజున నా దేవుడు నాకు ఇచ్చిన ఇక్కడ దర్శన ప్రకారము ఒకటే. ఇదిగో ఇక్కడ దర్శనం ఏంటో మీకు చెప్పే ఉంటాను నేను. మనం చదువుకుంటే చదువుతుంది. ఇప్పుడు అపోస్తుల కార్యం 18:9-10 వచనాలు, ఈ పట్టణంలో బహుజన సమూహము ఉందే. ఏముందంట? ఏంటి? దేనికుందా? అది ఎందుకున్నారంటే వాళ్ళు ఈ లోకానుసారంగా జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళు విడిపించడానికి. చూడండి, లేదా ఎక్కడుందో చూడండి, ఆ చదివేసిన మీకు ఇచ్చేస్తా సాక్ష్యాలు చూసి. అపోస్తుల కార్యములు 18:9-10 వచనాలు. ఏం చేయాలంట? అందుకే నాతో ఆ మాట దేవుడు మాట్లాడేది కాబట్టి ఇక్కడ ఎన్ని గొలియాతులు లేచినా, ఎంత గొలియాతులు స్వరాలు ఎత్తినా ఏ రోజున కాడ నేను భయపడాను అని ఏ రోజున కాడ నా మనసులోని కాడ మాట్లాడాలి. హల్లెలూయా. అది నేనే సాక్షి. భయపడి ఆరాధన చేతి మానేయటమే కానీ, భయపడి ఇక్కడ మానేటి ఇక్కడ ఆరాధన పెడతాం మానతం కానీ ఇప్పుడు ఇక్కడ మనం ఏమి చేయలే. ఎన్ని వ్యతిరేకతలు వచ్చినప్పుడు కాడ ధైర్యంగానే ఇక్కడ చేసిన కారణం ఏంటి తెలుసా? ఆ మాట ఎవరిచ్చారంటే దేవుడు ఇచ్చాడు. ఆమె చూడండి, చదవండి. దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయటకు. ఎవరికంట? నీకు హాని చేయటకు ఏమన్నాడంట? తోడై. ఈ రోజున నాకు ఎవరు తోడే ఉన్నారు? తోడే ఉన్న మా మేమేంటండి చెప్పాలి. వెళ్ళిపోయింది. కాలం వచ్చింది, ఆమె కాలం వచ్చిందామా వెళ్ళిపోయి చివరి వరకు కాడ లేనే లేదు. ఎంతోమంది వచ్చారు, అవునా? వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇచ్చిన వాగ్దానం కూడా అదే కదా, అవునా? ఏమన్నాడు ఆయన? నేను నీకు తోడై ఉన్నాను. వచ్చాడా? ఎందుకు రాలా? ఇంటికి రాలా? నిద్రపోతాడా? రాడు. మనము ఇచ్చిన మాటను పట్టుకొని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలా? దేవుడు ఈ మాట, నేను ఆకుడి ప్రాంతంలోకి వచ్చినప్పుడు దేవుడు ఈ మాట ఇచ్చి నన్ను పంపించి యెషయా 60:3 ప్రకారము రాజులు జనుములు నివేదకానికి హల్లెలూయా అది ఇచ్చి యెషయా 2:2లోకి వెళ్ళినట్టు ఇదిగో అంత్య దినములు. మనకు ఏ దినాలు ఉన్నాం? ఇది క్రిస్మస్ కాదు, ఇది రాకడ మాసం. యేసే ఆల్రెడీ పుట్టాడు, పెరిగాడు, మన కోసం మరణించాడు, తిరిగి లేచాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఆయన అన్న మాట, లాస్ట్ మాట ఏంటంటే, అందుకే 28 మత్తయి చెప్తే దాంట్లో ఏమొస్తుంది? యుద్ధాలు వచ్చేస్తున్నాయి. ఒక దేశం మీద ఒక దేశం పోట్లాట్లు జరిగిపోతున్నాయి, భూకంపాలు వచ్చేసినాయి, వరదలు వచ్చేసినాయి. ఆల్రెడీ ఒంగోలులో భూకంపం వస్తుంది. అలాగా భూకంపాలన్నీ వచ్చేసి ఆల్రెడీ అక్కడ చూసి కనపడిపోతున్నాయి. హల్లెలూయా. ఆయన లాస్ట్ అన్నమాట తెలుసా? ఇదిగో నేను ఏ విధంగా అయితే నేను వెళ్ళానో మరలా నేను తిరిగి. అందుకు మీరు వేసులోకి వెళ్ళిన చూస్తే అక్కడ ఏ కొండ మీద నుంచి అయితే వెళ్ళాడు పైకి, ఆ కొండను తోవేశారు. ఇంకా రాకడికి దగ్గరికి వచ్చేసిందని సూచన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు నేను క్రిస్మస్ లో పాటలు పాడుకుంటాను, నేను క్రిస్మస్ లో డాన్స్ వేసుకుంటాను, ఇంకా నా ఇష్టానుసారంగా జీవిస్తాను అంటే ఇంకా సమయం లేనే లేదు. హల్లెలూయా. అందుకు ఈ లాస్ట్ గడిలో ఉన్న మనము ఎలా ఉండాలంటే
ఈ వాగ్దానాల ప్రకారం ఏదైతే మనకు వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాలు పట్టుకుని మనం చేసేదాన్ని ముందుకి సాగిపోవాలి. హల్లెలూయా. ఈ సంవత్సరంలో ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం రేపు మీ అందరి ముందు పెట్టబోతున్నాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. వాగ్దానంలో దేవుడు మిమ్మల్ని అందరూ ఇక్కడ స్థిరపరచాలా. దేవుడు ఆ వాగ్దానాన్ని ఈ సంవత్సరం జీవితంలో నెరవేర్చాలి. ఆమేన్. మాకు ఇచ్చిన ఇక్కడికి వచ్చిన ఒకటే దర్శనం. మొట్టమొదటి 20 రోజులు ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? ఇదిగో ఈ 18 గ్రామాల్లో మీకు వెళ్ళి సువార్త చేయాలి. ఏం చేయాలా? ఎక్కడుంటో తెలుసా? అది తెలుసా? మత్తయి సువార్త 9వ అధ్యాయం 35 వచ్చిన చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 35 వచ్చిన వర్షంలో వచ్చింది. ఏంటంట? యేసు వారి సమాజ మందిరంలో, ఇప్పుడు నేను ఎక్కడ బోధిస్తున్నాను? సమాజ మందిరం నేను బోధించు రాతి సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగములను ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు. పరిచయం ఇక్కడ కుంటువాడు నడిచాడు, చనిపోయిన వాడు లేచి లేపబడ్డాడు, తాగుబోతులు మారారు, వ్యభిచారులు మారారు, ఈ లోకానుసారంగా జీవిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఇక్కడ ఒక్కలాగా ఉన్నారు. హల్లెలూయా. దెయ్యాలు పెట్టిన వాళ్ళు ఇక్కడి నుంచి విడిపించబడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నలుదిక్కుల నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు. అంటే ఆ వాగ్దానం చదివించాడు. సమస్త పట్టణములు. ఏం పట్టణములు? సమస్త పట్టణములు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా నేను? ఈ చుట్టుపక్కల ఏం చేయాలి? గ్రామాలు. పట్టణములు అంటే రాష్ట్రంలో పట్టణములు అంటే ఆకిడి పట్టణం వెళ్ళాం, భీమాల పట్టణం వెళ్ళాం, వరపట్నం కైకుడి పట్టణం వెళ్ళాం, గుడివాడ పట్టణంలో సంఘం ఉంది, ఆ కైకుడి పట్టణంలో సంఘం ఉంది, ఆకిడి పట్టణంలో సంఘం ఉంది, భీమాల పట్టణంలో సంఘం ఉంది, విజయవాడ పట్టణంలో సంఘం ఉంది. ఓకేనా? ఇవే కాకుండా ఇంకేమన్నారు చూడండి. గ్రామంలో సంచారం చేశాడు. ఇప్పటికి 15 గ్రామాల్లో సువార్త చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. తెలిసే ఒక్క రూపాయి మనకు ఖర్చు లేదు. 15 గ్రామాల్లో సంఘాల్లో ఒకే సంఘంలో ఎంతమంది ఉన్నారంటే 700 పైబడి ఉన్నారు తప్ప 700 తక్కువ ఎక్కడకాడ లేరు. ఆ చర్చలతో తిరిగిపోతుంది. ఒకసారి నేను తీసుకెళ్తాను సార్. హల్లెలూయా. మళ్ళీ రేపు ఉదయకాలమే ఆంధ్ర బాప్టిస్ట్ టౌన్ చర్చ్ ఈస్టర్న్ పేటలో ఇక్కడ 11 గంటలకు కవర్ చేసి 9 గంటలకు 11 గంటలకు కవర్ చేసి 11:20 కల్లా మెసేజ్ ఇవ్వడానికి మరలా నన్ను పిలిచాను. ఇద్దరు ఒకేసారి పిలిచారు. జార్జయ్య గారని హై స్కూల్ చర్చ్ ఎదురుగా మెయిన్ చర్చ్ స్టేషన్, పోలీస్ స్టేషన్ పక్కన ఉంటుంది కదా, ఆ చర్చిలోకి ఆయన పిలిచాడు. ఇక్కడ ఈ క్రిస్టియన్ పేటలో ఈ ఆకివడికే పెద్ద చర్చ్. రేపు 2000 మంది పైన ఉంది అక్కడ చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుడు చెప్పింది ఏదైనా చేస్తాడు. ఆమేన్. ఎందుకు ఈ సాక్ష్యం చెప్తానంటే నేను కన్నాయి చెప్తున్నాను, నా దేవుడు ఇన్నాయి చెప్తున్నాను. సకల జనులు అంటే ఇక్కడ అనేక మంది జాతుల వాళ్ళు ఉన్నాము, అనేక వర్గాలు ఉన్నాము. లైవ్లో ఒకవేళ ఇప్పుడే ఇలా స్క్రోల్ చేస్తూ ఒకవేళ చూస్తున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. ఆ సకల జనులకి నేను ఏం చెప్తున్నానంటే ఈ ఆకిడి పట్టణం తీసుకొచ్చిన నన్ను దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడు? పట్టణంలోనికి తీసుకెళ్ళాడు, గ్రామాలలోకి తీసుకెళ్ళాడు, ఇంకా అక్కడ ఉంటుంది అన్ని చోట్ల. అంటే రానున్న రోజుల్లో ఇంటర్నేషనల్ కదా. ఆమేన్. హల్లెలూయా. రోడ్స్ ఓపెన్ అవుతున్నాయి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నా దేవుడు 2015 సెప్టెంబర్లో ఇక్కడ మమ్మల్ని అడిగిపెట్టింది. 2019 సెప్టెంబర్ 10 మమ్మల్ని అడిగిపెట్టించిన దేవుడు ఈ రోజు వరకు మమ్మల్ని కాచి కాపాడుతూ అనేకమైన విధాలుగా నా దేవుడు అంచెలంచెలు గెలిచి ఆయన ప్రేమించి నా దేవుడు ఎంతో కృపించే దేవునికి సమస్త ఘనత మహిమ చెల్లుని గాక. ఆమేన్. మనకి ఎవరైనా 2 సాక్ష్యాలు ఉంటే కనుక వచ్చి సాక్ష్యాలు చెప్పండి. తర్వాత దైవజనులకు వాక్యం ఇచ్చేద్దాం. ఉన్నారా? ఎవరన్నా సాక్ష్యం చెప్పండి. ఎవరుంటే మీ దేవుడు మీకు ఎలా చేశాడు, సంఘంలోకి వచ్చిన తర్వాత ఏ కార్యాలు చేశారు చెప్పి దేవుడు నమ్మని ఇదొచ్చేదండి.
కాపాడి దానికి దేవుడికి కృతజ్ఞతలు. నా పట్ల దేవుడు ఎన్నో మేలు చేశాడు. అన్నగారు కూడా నా పట్ల చాలా కృషి చూపించారు. ప్రార్థన విషయంలో కానీ నన్ను ఎంకరేజ్ చేయడంలో చాలా ఆయన నా పట్ల చాలా మేలు చేశారు. కాకపోతే నేనే కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా నేను దేవుడి సన్నిధిని విడిచిపెట్టాను. దాన్ని బట్టి నేను దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ప్లస్ దైవజనులకు కూడా చాలా చెప్పుకోవాలి. ఈ మధ్యకాలంలో కూడా మా ఇంట్లో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ దేవుడైతే నన్ను విడిచిపెట్టలేదు. రీసెంట్గా కూడా తమ్ముడికి యాక్సిడెంట్ అయింది. అది దేవుడి పట్ల నేను ప్రార్థన చేసుకున్నాను, మొరపెట్టుకున్నాను. తమ్ముడికి నయమైంది. దేవుడి కృప తమ్ముడి పట్ల కూడా ఉంది. మేనత్తకి కూడా కొంచెం హెల్త్ బాగాలేదు. దాని పట్ల కూడా కొంచెం ప్రార్థన చేసుకున్న. ఆవిడకి కిడ్నీ ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఆవిడకి డయాలిసిస్ చేస్తున్నారు. 5 డయాలిసిస్ అయినాయి, ఇంకా 5 ఉన్నాయి. దేవుడికి ప్రార్థన చేస్తున్నాం ఆవిడ పట్ల నయం అవ్వాలని. ఇంకా 5 చేస్తే రేటింగ్ ఒకవేళ తగ్గితే కనుక ఇంకా అవసరం లేదన్నారు. లేదంటే జీవితాంతం చేయాలన్నారు. దేవుడు కృప పట్ల ఈ సంవత్సరం మరి ఈ రోజుతో అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ కొత్త సంవత్సరం అడుగు పెడుతుంది. ఇంకా కొత్తగా నూతనంగా దేవుడు మమ్మల్ని ఇంకా ఎదిరించాలని, దేవుడిలో ఇంకా మేము ఎదగాలని దేవుడు ప్రార్థన చేస్తున్నాం. దేవుడిని అయితే నన్ను అయితే విడిచిపెట్టలేదు ఇప్పటి వరకు. దైవజనులు కూడా నన్ను విడిచిపెట్టలేదు. నేనే దైవజనుని విడిచిపెట్టాను, దేవుడిని విడిచిపెట్టేశాను. అయినా కానీ దైవజనులు అయితే నన్ను విడిచిపెట్టలేదు. దేవుడి సంవత్సరం నన్ను తన రెక్కల కింద కాచాడు, కాపాడాడు. దేవుడు నా పట్ల ఎన్నో మేలు చేశాడు. నా కుమారుడు పట్ల కూడా ఎన్నో మేలు చేశాడు. నేను ఎప్పుడు ఏదైనా దేవుడు నాకైతే ఇవ్వకుండా లేడు. నేను మొదలుపెట్టిన ప్రతిసారి దేవుడు నాకు తోడున్నాడు. దాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. దేవుడు నా పట్ల నాకు వాగ్దానాన్ని ఇచ్చాడు, కానీ నేనే దాన్ని నిలుపుకోలేకపోయాను. ఈ సంవత్సరం నేను బాధపడుతున్నాను. ఇంకా రేపటితో కొత్త సంవత్సరం అడుగు పెడుతున్నాను కాబట్టి దేవుడి వాగ్దానాన్ని నేను నెరవేర్చాలని, నేను దాని పట్ల నేను నడుచుకోవాలని, దైవసానికి నేను లోబడి ఉండాలని నా చిన్న సాక్షిని దేవుడు దీవించుకుంటాను. సాక్ష్యాలు ఉంటే కష్టంగా సాక్ష్యం ఉన్నదా? చెప్పిన సాక్ష్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమె మరి నేను తిన్నాను కాడ షాలేమరాజు యాక్సిడెంట్లో ఆమె సాక్ష్యం లేదంటున్నాను. అన్న షాలేమరాజు యాక్సిడెంట్లు మరి నేను నడిమిరిగిపోవాలా, మరి ఎరగకుండా కాపాడి దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఎందుకంటే దేవుడు చిన్నది చేసిన మనం ఏం చెప్పాలా? సాక్ష్యము చెప్పాలా. ఆయన సాక్ష్యము చెప్తే ఆయన ఎంత సంతోషిస్తాడంటే, ఆ దేవదూతల మంది ఎదుట ఒక పాపి మారమడిపోతే ఎంత సంతోషిస్తాడో, నా బిడ్డ నా చిన్న విషయాన్ని కాడ జ్ఞాపకం చేసుకుంది. నేను ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది తెలుసా? ప్రభా, నేను ఒకసారికి వెళ్ళినప్పుడు నాకు మంచి నీళ్ళు ఇచ్చారయ్యా, ఆ మంచి నీళ్ళు ఇచ్చింది నువ్వు కాబట్టి ఆ ఇచ్చిన బిడ్డల్ని నేను స్తుతిస్తున్నానని దేవుని కనపడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం ఏం చేసావు తెలుసా? దేవుని కనపరచాలి. ఆమె సాక్ష్యం అంటే అదే, అంతకని ఏం కాదు. నువ్వు సాక్ష్యం చెప్పి నేను ధనాన్ని అడిగే దేవుడు కాదు. ఏదో చూడండి, కొంతమందికి కొన్ని కార్యాలు జరిగితే మేకలు ఇస్తారు, కోడిని ఇస్తారు, ఈ లోకానుసారంగా జీవించే వ్యక్తులు. కానీ ఈ దేవుడు నీ మేకను కోరుకోడు, నీ కోడును కోరుకోడు, నీ ధనాన్ని కూడా కోరుకోడు. కానీ నీ హృదయంలో నుంచి ఆయన మహిమపరచాలని దేవుడు ఆశపడతాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఇంకా కొద్ది క్షణాల్లో కొద్ది గడియల్లో మనం వెళ్ళిపోతున్నాం. ఇంకా అరగంట ఉంది. ఈ అరగంట సమయాన్ని మరి దైవజనులకి వాక్యము మనం అందించేద్దాం. దైవజనురాలు పేరేపన ఆత్మ ప్రకారము నడిపించిన గాక. అందరం లేచిన బట్టి దైవజనులు మనం ఆహ్వానించి చెప్పలేదు. మరి ఈ రోజు మొదలుకొని మరి సంఘాన్ని అంతటి కాడ దైవజనులు అదే నడిపిస్తారు. ఆమె ఉదయం 7 రావాలి. ఉదయం 7 గంటల కాడ నుంచి 7 చెప్పడం దైవజనులు పొద్దున్న రాత్రి 8 వెళ్ళింది. ఇంకా 8 గంటలకు వచ్చింది. జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి మరి మీ దగ్గరకు వచ్చేసారంటే దేవుడే మీతో మాట్లాడిన గాక. ఆమె నాకు సేవ చేస్తూ మరి జాబ్ చేస్తూ పరిచయం ముందుకు నడిపిస్తూ ఎవరి మీద ఆధారపడకుండా మా చేతులు తప్పచెప్పి మేము ఈ సేవను కొనసాగిస్తున్నాం. ఆ సేవకు సహకరణ ఎవరి వ్యక్తి అంటే మీకు దైవజనం కాదు. ఆమె లేకపోతే మరి సేవ నిజంగా ఈ విధంగా జరిగేది కాదేమో. ఆమె హల్లెలూయా. సమయం జరిగించారు. ఇక ముగి తెచ్చేస్తారు.
అసలు లైవ్లో చాలా మంది చూస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. చిన్న ప్రార్థన పదాలు. స్తోత్రం 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 మహాపరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహానుతుడ, మహాకరుడ, నీ ఘనమైన నామం పెళ్ళైన వందనాలు స్తోత్రాలు నా ప్రభా. మరి నాయన ఇప్పటి వరకు నువ్వు కాచి కాపాడు ప్రభావ, మా సజీలకులు ఉంచిన ప్రభావ, నీ రెక్కల కింద భద్రపరిచిన దాన్ని బట్టి స్తోత్రం లేసయ్యా. అయ్యా మరి కొద్ది నిమిషాల్లో నా ప్రభా నాయన నూతన సంవత్సరాలకు వెళ్ళించడం నా ప్రభా నాయన. అయా తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి నా ప్రభా నాయన. అయ్యా ఇప్పటి వరకు ఏ విధంగా ఉన్నాము నా ప్రభా నాయన, మరి ఏమి విడిచిపెట్టాలో నా ప్రభా, మరి నూతన సంవత్సరంలో ఏ విధంగా జీవించాలో నా ప్రభా నాయన. నువ్వు బిడ్డగా సూటిగా తేటగా మాట్లాడాలి నా ప్రభా నాయన. నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకొని ఏడంత ఆత్మచేత నింపిన ప్రభా నాయన. కృపగల దేవా తండ్రి, నీ మహిమతో నా ప్రభా నాయన, పరిశుద్ధాత్మదేవ నీతో కలిసి నా ప్రభా నాయన ఈ నూతన సంవత్సరంలో నా ప్రభా అడుగు పెట్టడానికి నీ కృపను దయచేయండి. పరిశుద్ధాత్మదేవాన్ని సహాయం చేస్తున్న ప్రభా నాయన. అయా తండ్రి నా ప్రభా నాయన నోటి కూరగా వాడుకొని నా ప్రభా నాయన ఏడంత ఆత్మచేత నింపి నా ప్రభా నాయన బిడ్డలకు నా ప్రభా నాయన. అయా ఇదిగో నా ప్రభా నా స్వరము కాదు కానీ నా ప్రభా నీ స్వరము బిడ్డలకు వినిపించమని ఏస్తున్నాము అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్న వాళ్ళందరూ రెండు చేతి దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకా సగం సంతోషం ఏంటి? క్రిస్మస్ సంతోషం ఏంటి? భోజనం చేశారా? అందరూ చేశారా? భోజనం చేశారా? నూతన సంవత్సరంలోకి వెళ్తున్నాం, వెళ్తారో తిందామని మానేస్తారా? చేశారా? భోజనం చేస్తారా? గట్టిగా రెండు చేతులు ఎత్తి మీ స్వరం పరలోకానికి వినిపించాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వందనాలండి అందరికీ. మరి అవకాశం ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవునికి మరి సేవకులకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి కొద్ది నిమిషాలు మనము దేవుని మాటలు, మరి నూతన సంవత్సరంలోనికి వెళ్ళిపోతున్నాం. మరి కొద్ది నిమిషాల్లో మనం నూతన సంవత్సరంలోకి వెళ్తున్నాం కాబట్టి మరి ఈ సంవత్సరం గడిచిన సంవత్సరం అంటే ఈ 2024 అంతా మనము ఏ విధంగా జీవించాము దాన్ని కొద్ది నిమిషాలు మనల్ని మనం పరిశీలన చేసుకుందాము. హల్లెలూయా. ఈ వాక్యం కాదు కానీ కొద్ది నిమిషాలు మనల్ని మనం పరిశీలన చేసుకుందాము. హల్లెలూయా. చూడండి, మరి గడిచిన కాలం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడాడు. మరి నూతన సంవత్సరంలోకి వెళ్తున్నాం కదా మనం. మరి నూతన సంవత్సరంలోకి వెళ్ళడం అంటే ఏదో ఇప్పుడు టైం 11:30 అయింది, ఇంకొక అరగంట ఆగితే 12 అవుతుంది, తర్వాత 1 గంట అవుతుంది. మరి డేట్ మారడం కాదు కానీ మన బ్రతుకులు కూడా మారాలి. మారాలి చెప్పండి. మరి నూతన సంవత్సరంలోనికి వెళ్తున్నామంటే మరి 2024 డిసెంబర్ 31వ తారీఖు నుంచి 2025 జనవరి 1వ తారీఖు క్యాలెండర్ లో డేట్ మారతాం కాదు కానీ మన స్థితి మారాలి, మన హృదయం మారాలి, మన జీవితం మారాలి, మన స్థితిగతులు మారాలి. పాత జీవితం ఎలా ఉందో ఈ 31st నైట్ మరి 31వ తారీఖు 11:59 వరకు నీ జీవితం ఎలాగున్నా గానీ మరి ఆ 12 గంటలు అయిన తర్వాత నూతన సంవత్సరంలోకి వెళుతున్నప్పుడు నీవెలాగ ఉన్నావు, నీ స్థితి ఎలాగ ఉన్నదని మారాలి. హల్లెలూయా హల్లెలూయా. మరి ఆ విధంగా మారాలంటే మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, దేవుడు మన పట్ల ఏం కోరుకుంటున్నాడు, మనం ఎలా జీవించాలని కోరుకుంటున్నాడు, కొన్ని నిమిషాలు మనము ధ్యానిస్తాము. హల్లెలూయా. మరి మనం కూడా మన పిల్లలు ఉన్నారనుకోండి, మన పిల్లల పట్ల మనం ఆశ కలుగుంటాం కదా. నా పిల్లలు అలాగ ఉండాలి, అల్లరి చేయకూడదు, ఆత్మీయంగా ఎదగాలి, బాగా చదవాలి, మంచి మార్కులు రావాలి అని మనం ఆశపడతాం కదా. మీకు ఉందో ఆశ? మాకైతే ఉంది. మరి దైవజనులు అయితే మా పిల్లలకి యెరూషలేములో బాప్తిస్మం ఇవ్వాలని ఆశపడుతున్నారు, మరి వాళ్ళు ఇంగ్లీష్లో మెసేజ్ ఇవ్వాలని ఆశపడుతున్నారు, వాళ్ళ ఆరాధికులుగా ఉండాలని, మంచి ఆరాధన చేయాలని ఆశపడుతున్నారు. మీకు కూడా మీ పిల్లల పట్ల ఆశ ఉంటుంది కదా. మరి ఈ లోకానుసారమైన మనమే ఈ లోకంలో మనం మన బిడ్డల మీదే మనకు అన్ని ఆశలు ఉన్నాయి కదా. మరి మన తండ్రి ఆయన పోలికలు మనం సృష్టించుకున్న మన పరలోకపు తండ్రికి కూడా మన పట్ల కొన్ని ఆశలు ఉంటాయా లేదా చెప్పండి.
ఉంటాయి కదా. మరి దేవుడు మన పట్ల ఏం ఆశ కలిగి ఉన్నాడంటే, మరి నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోతున్న మనమంట మొట్టమొదటిగా దేవునికంట మనం ఏం కలిగి ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలంట. ఏం కలిగి ఉండాలి చెప్పండి? కృతజ్ఞత కలిగి ఉండాలంట. చూడండి, మరి ఏ విషయం ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి అనుకుంటాం కదా. మీరు ఎవరికన్నా థ్యాంక్స్ చెప్పమన్నారు అనుకోండి, ఎందుకు చెప్పాలని అంటాము అంటారా? మనం ఏదన్నా మనకి సహాయం చేసిన వాళ్ళకి మనము థ్యాంక్స్ చెప్తాం, కృతజ్ఞత కలిగి ఉంటాము కదా. మరి దేవునికి మనము కృతజ్ఞత కలిగి ఉండాలంట. మరి ఎందుకు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలో చూద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. నీవు జనములలో పడి దాటినప్పుడు జనములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడైందును. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యలో నడుచుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. హల్లెలూయా. మరి మనం ఎందుకు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి? దేవుని ఎందుకు మనము ఆరాధించాలి? ఎందుకు ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండాలంటే, నీవు జలములలో పడి దాటినప్పుడు అంట నేను నీకు తోడైందును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అంటే జలములలో పడి దాటినప్పుడు అంటే నువ్వు వెళ్ళి ఏదో ఒక సముద్రం దాటినప్పుడు, ఒక నదిని దాటినప్పుడు కాదు, కానీ జలములో అంటే నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు, నీ కన్నీటిలో, నీ వేదనలో, నీ బాధల్లో, నీ శోధనలో నువ్వు ఒంటరిగా బ్రతుకుతున్నప్పుడు, నీకు వేదన వచ్చినప్పుడు, నాకు ఎవ్వరూ లేరు, నాకు కన్నీళ్ళే తోడున్నాయని నువ్వు బాధపడుతున్నప్పుడంట, అటువంటి పరిస్థితులను నువ్వు దాటుతున్నప్పుడంట దేవుడు నీకు తోడైనాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు దేవునికి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా. నేను సాక్ష్యం చెప్పాను, మరి నేను ఒంటరిగా ఉంటున్నప్పుడు దేవుడు నాకు తోడైనాడు. నేను కన్నీళ్లు విడిచినప్పుడు దేవుడు నా కన్నీటిని తుడిచాడు. మరి నేను వేదన పడినప్పుడు నా వేదన దేవుడు తొలగించాడు. మరి ఈ విధంగా మనము అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడంట, అటువంటి పరిస్థితులు మనం దాటుతున్నప్పుడు అంట దేవుడు మనల్ని విడిపించాడంట. హల్లెలూయా. ఆ సమయంలో దేవుడు మనకి తోడై ఉన్నాడంట. మరి మీకు మీ అందరి జీవితంలో కూడా పరిస్థితి వచ్చిందని నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి వచ్చింది మీకు ఎవరికైనా? నాకైతే ఆ పరిస్థితి వచ్చింది. నేను ఒంటరిగా ఉన్నప్పుడు, కన్నీరు విస్తున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆ తోడై ఉండి దేవుడు అన్నటువంటి పరిస్థితుల నుంచి విడిపించాడు. కాబట్టి మనము తోడై ఉన్న దేవునికి మనమాట కృతజ్ఞత కలిగి ఉండాలంట. ఇంకా చూడండి, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. హల్లెలూయా. మరి చూడండి, మరి దానియేలు సింహపు బోన్లో వేసినప్పుడు కానీ మరి షడ్రక్ మేషక్ అబేద్నెగోదుల్ని మరి వాళ్ళని అగ్నిగుండంలో వేసినప్పుడు వాళ్ళని అగ్ని కాల్చివేసిందా? కాల్చివేయలేదంట. జ్వాలలు వాళ్ళని కాల్చలేదంట. మరి నీవు కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మరి నీవు వెళ్ళి అగ్నిగుండంలో పడతామంటే నిజంగా వెళ్ళి అగ్నిలో పడతాం కాదు, కానీ ఆ అగ్ని వంటి మాటలు నిన్ను ఎవరైనా సరే సూటిపోటి మాటలతో నిన్ను హింసించినా కానీ, నిన్ను అనరాని మాటలతో హింసించినా కానీ, మరి నీ భర్త నిన్ను బాధ పెట్టినా, నీ భార్య నిన్ను బాధ పెట్టినా, నీ తల్లిదండ్రుల్ని నిన్ను మాటలతో వేధించినా, నీ బిడ్డలే నిన్ను మాటలతో నిన్ను హింస చేసినా, నిన్ను కొంతమంది కొన్ని మాటలు మాట్లాడతారు. ఆ మాటలు ఎలా ఉంటాయంటే నిజంగా ఒక అగ్నిలో మనల్ని పడతోసిస్తే, కాలిస్తే ఎంత బాధ ఉంటుందో అంత బాధాకరమైన మాటలు మాట్లాడతారు. మన హృదయాన్ని బాధించే విధంగా, కాల్చేసే విధంగా మాట్లాడతాడు. మరి అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడంట దేవుడు నీకు తోడై ఉన్నాడంట. మరి ఆ మాటలన్నీ నీ హృదయాన్ని గాయపరచకుండా, ఆ మాటలకు నువ్వు కృంగిపోకుండా, ఆ మాటలకు నువ్వు వేదన పడుకోకుండా దేవుడు నిన్ను తప్పించి, నిన్ను రక్షించి, నీ వేదన తొలగించి, నీ బాధను తొలగించి, నువ్వు మరి అగ్ని వంటి మాటలకు నువ్వు లోను కాకోకుండా దేవుడు నిన్ను కాపాడి మరి నూతన సంవత్సరంలోనికి నడిపిస్తున్నందుకు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి అటువంటి పరిస్థితుల్లో మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే మనమంట ఆయనకి ఏమై ఉన్నామంట? కుమారులమై ఉన్నామంట. హల్లెలూయా. మరి దేవుడు మనల్ని ఎందుకు అటువంటి పరిస్థితుల నుంచి విడిపిస్తాడంటే మనం ఆయనకి కుమారులమై ఉన్నామంట. చూడండి, కీర్తన గ్రంథము 103
జాలి పడినట్లు యెహోవా యెహోవా తన యందు భయభక్తులు గలవారిని ఎడల తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. జాలిపడును. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, మరి తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు, మరి ఒక తండ్రి ఉన్నాడంటే తన కుమారుని ఎడల జాలి పడతాడంట. హల్లెలూయా. మరి తల్లిదండ్రులు వారి బిడ్డల పట్ల జాలి పడతారు కదా. మరి చూడండి, మరి నేను కలిదిండి ఇందాక డ్రెస్సింగ్కి వెళ్ళినప్పుడు మాకు అక్కడ బాగా లేట్ అయిపోయింది. అక్కడే 7:30 అయిపోయింది. 7:30 అయిపోతే మరి ఇంటికి రావాలని మేము చాలా త్వరపడుతున్నాము. దైవజనులు అయితే మరి చెప్తున్నారనమాట, ఇలాగా చెయ్యాలి, మనం ప్యాంట్రీ ఇలా కట్టాలి, మరి వాచ్నర్ సర్వీస్ ఇలా నడిపించాలి, రేపు పొద్దున్న మనం ఈ టైం నుంచి ఈ టైం వరకు ఎక్కడ ఉండాలి, ఈ టైం నుంచి ఎక్కడ ఆయన చెప్తున్నారు. కానీ నా మనసు అంతా ఎక్కడ ఉందంటే, మరి పిల్లలు ఇంటి దగ్గర ఒక్కలే ఉన్నారు. మరి వాళ్ళు పొద్దున ఎప్పుడో మధ్యాహ్నం 12 గంటలకు భోజనం చేశారు, వాళ్ళు ఇంకా ఏమీ తినలేదు, మేమేంటో తొందరగా వెళ్తలేదు ఏంటో అని ఆలోచిస్తున్నాను. నా ఆలోచనలో ఎలా ఉందంటే, మేము రోజు వచ్చే దారే అయినా సరే ఎంత వెళ్ళినా సరే నాకు ఇంకా ఊరు వచ్చినట్టు ఆకువీడు వచ్చినట్టు కనిపించట్లేదు. నేను దైవజనులు అంటున్నాను, మరి మనం ఎక్కడ దారి తప్పిపోయామేమో, ఎంత వెళ్ళినా సరే మరి ఊరు రావట్లేదు ఏంటి, అసలు ఈ పాటికి మనం ఆకువీడు వెళ్ళిపోవాలి అంటున్నాం. ఎందుకంటే మనం రోజు నడిచే దారైనా సరే మన హృదయంలో కలవరం ఉంటే కనుక అది దూరం లాగా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే మన మరి బిడ్డల పట్ల మనకి జాలి, నా బిడ్డలు ఏం చేస్తున్నారు, ఏం తిన్నారన్న జాలి. మరి శారీరకంగా మనం కన్న బిడ్డలకి మరి మన పట్ల మరి మనకంత జాలి ఉంటే, మరి మన తండ్రికి, మనల్ని పుట్టించిన తండ్రికి మన పట్ల ఎంత జాలి కలిగి ఉంటదంట. మరి అంత జాలి మన పట్ల ఉందంటే మనం దేవునికి ఎలా ఉండాలంటే భయభక్తులు కలిగి జీవించాలంట. హల్లెలూయా. ఏం కలిగి జీవించాలండి? భయభక్తులు కలిగి మనం జీవించాలంట దేవునికి. మరి అటు భయభక్తులు కలిగి జీవించినప్పుడే మనము మరి పైన చెప్పుకున్న విధంగా యెషయా గ్రంథం 43:2 చెప్పుకున్న విధంగా జలములో పడి వెళ్ళినా, నదుల్లో వెళ్ళినా, అగ్ని వంటి మాటలు మన మీదకి వచ్చినా కానీ వాటిల్లో కాలిపోకుండా దేవుడు మనల్ని కాపాడతాడంట. అందుకని మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలంట. హల్లెలూయా హల్లెలూయా. కానీ మరి మనుషులు ఎలా ఉంటున్నారంటే కృతజ్ఞత లేని వారిగా ఉంటున్నారంట. హల్లెలూయా. మరి ఈ గడిచిన కాలం అంతా నువ్వు ఎలాగ జీవించావు? కృతజ్ఞత కలిగి ఉన్నావా, కృతజ్ఞత లేకుండా ఉన్నావా? మరి మనుషుల తత్వం ఎలాగ ఉంది అంటే, ఒకవేళ నువ్వు మరి దేవునికి కృతజ్ఞత చూపుకోకుండా మరి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా, దైవజనులకు వ్యతిరేకంగా దూరమైపోయిన పరిస్థితుల్లో ఉన్నావేమో ఒక్కసారి పరిశీలన చేసుకుందాము. మరి మనుషుల మనస్తత్వం ఎలాగుంటుందంటే, అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 3-6 వచనాలు త్వరగా చదువుకుందామండి. మరి మనకు సమయం అయిపోతుంది. మనం 12 గంటల అయ్యేలోపున మన పరిశుద్ధాత్మ దేవునితో కలిసి మరి నూతన సంవత్సరంలోనికి అడుగు పెడదాము. అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 3-6 వచనాలు చూడండి. అప్పుడు పౌలు మోపిడి పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వ్రేలాడుచు చూచినప్పుడు, నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకొనినను న్యాయం అతనిని బ్రతకనీదని తమలో తాము చెప్పుకొనిరి. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియో పొందలేదు. వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియో కలగకుండా చూచి ఆ అభిప్రాయం మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. హల్లెలూయా హల్లెలూయా. మరి మనుషులు, ఈ ప్రజలు ఎలాగుంటారంటే మనకు అవకాశాన్ని బట్టి వారి మనస్తత్వం మారిపోతుందంట. హల్లెలూయా. చూడండి, మరి విశ్వాసులైనా ప్రజలైనా ఎవరైనా సరే లోకం మరి ఎలా ఉంటుందంటే, మరి ఒక మందిరానికి వచ్చినప్పుడు దైవజనుడు మీరు బాగున్నారు, బాగా చేస్తున్నారు, మీరు రోజు మందిరానికి వస్తున్నారు, మీరు బాగా చేస్తున్నారు, మీరు అన్నిట్లో ముందుంటున్నారు అని పొగిడారు అనుకోండి. మా దైవజనుడు అంత మంచోడు లేడు, మా దైవజనుడు మా కోసమే వచ్చాడు, మా దైవజనుడు మమ్మల్నే మా కోసమే ఏదైనా చేస్తారని పొగుడతారు. ఎప్పుడన్నా నువ్వు తప్పు చేసి, అమ్మా ఇది తప్పమ్మా, ఇలా చేయకూడదమ్మా, ఈ అబద్ధం ఆడకూడదమ్మా, నువ్వు సమయానికి మందిరానికి రావాలమ్మా, మరి నువ్వు ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా రావాలమ్మా అని ఏదన్నా ఒక గద్దింపు మాట చెప్పారు అనుకో, అయ్యగారు నన్ను ఎప్పుడు తిడతారు, నన్నే అంటారు, వాక్యం నా కోసమే చెప్తున్నారు అంటారు. హల్లెలూయా. మరి ఇక్కడ ఈ ప్రజలు కూడా మరి ఎలా చేస్తారు చూడండి. మరి అంట సైలెన్స్, మరి తప్పకాలంటే నాకు భయం. మరి పౌలు కూడా, మరి పౌలు అంటే ప్రజలు చూడండి ఏం చేస్తున్నారో. పౌలు అంట మరి పుల్లలేని నిప్పుల మీద వేస్తున్నారు అంటే ఒక సర్పం అంట పౌల్ని
కాటు వేస్తుందంట. అతని చేతిని పట్టుకున్నప్పుడంట ఆ ప్రజలు అక్కడ అనుకుంటున్నారంట, చూడండి ఆ దీపవాసులంట, ఆ జంతువు అతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయంగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకొనినను న్యాయం అతను బ్రతకదీనని తమలో తాము చెప్పుకొనిరి. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూడండి ఆ సర్పం అంటే అతను పట్టుకున్నప్పుడు వాళ్ళు అనుకుంటున్నారంట ఇతను హంతకుడే, అందుకే ఆ పాము అతను కాటు వేయడానికి వెళ్ళింది. ఒకవేళ ఆ పాము నుంచి అతను తప్పించుకున్నా గానీ, సముద్రంలోనికి వెళ్ళినా గానీ న్యాయం అతను బతకనీదు. ఇతను మోసగాడు, ఇతను మంచివాడు కాదు, ఇతను అబద్ధాలు చెప్తాడు, మోసపు మాటలు చెప్తాడు, ఎప్పుడు మనల్ని తిడతానే ఉంటాడు, ఎప్పుడు మనల్నే అంటాడు, ఎప్పుడు నన్నే అంటాడు, నా గురించే అంటాడు నా ప్రజలు అందరూ అనుకుంటున్నారంట. మరి చివరికి ఏమైందంటే మరి పౌలు 6వ వచనంలో చూసుకుంటే వారు అతని శరీరము 5వ వచనం అండి, అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియో పొందలేదు. వారు అతని శరీరము వాచునో లేక అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియో కలగకుండా చూచి ఆ అభిప్రాయం మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పాము అతను విడిచిపెట్టేసిందో, అతనికి ఏ హాని కలగలేదో, అప్పుడు ఆ ప్రజలందరూ అంటున్నారంట అతన్ని దేవత అంటారంట. అప్పుడు వరకు ఆత్మదేవా అన్నారు. మరి ఎప్పుడైతే ఆ విష జంతువు అతను హాని చేయలేదో అప్పుడు ఏమంటున్నారంటే అతను దేవత అంటున్నాడు. మరి మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయంటే క్షణకొక రకానిగా మారిపోతాయంట. వాళ్ళ మనుషుల తత్వం ఎలా ఉంటుందంటే ఇదిగో మేము చేస్తామంటారు కానీ చెయ్యరు, మేము వస్తామంటారు కానీ రారు. మరి బాప్తిసం తీసుకున్నప్పుడు ఎలా ఉంటారంటే వాళ్ళు బాప్తిసం తీసుకున్నప్పుడు వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే మేము ఒక్క ఆదివారం కూడా మందిరం మానేయమండి, మేము ఒక్క వారం కూడా దేవుని సన్నిధికి దూరం కాము, మేము కృతజ్ఞతలు పెట్టిన మానము, దైవజనులకు అండగా ఉంటాము, వెన్నంటే ఉంటాము, మేము దేవునికి నమ్మకంగా జీవిస్తామని బాప్తిసం తీసుకున్నప్పుడు అనేక వాగ్దానాలు చేసేస్తారు. వాగ్దానాలు చేసేసిన తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత ఒక వారం రోజులు అస్సలు మందిరాలకి రారు, మందిరం విడిచిపెట్టరు, దైవజనులు విడిచిపెట్టరు, దైవజనరాలు విడిచిపెట్టరు, సినిమాలు చూడరు, టీవీలు చూడరు, మందు మానేస్తారు, సిగరెట్లు మానేస్తారు, అబద్ధాలు ఆడరు, కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటారు. మీ భార్యలో కారం వేసేసిన ఉప్పు వేసేసిన ఫోన్లే చూడకుండా వేసేసిందిలే అని చెప్పేసి ఒక వారం రోజులు ఎలా ఉంటారంటే నాకన్నా బుద్ధిమంతురాలు లేరు, నాకన్నా బుద్ధిమంతులు లేరు అన్నట్టుగా జీవిస్తారు. హల్లెలూయా. ఎందుకంటే బాప్తిసం తీసుకున్న కొత్తగా హల్లెలూయా. దైవజనులు ఎప్పుడు ఒక మాట చెప్తారు, కొత్త చీపురు కంటే ఊపు ఎక్కువ అంట. చెప్పండి, కొత్త చీపురికి ఏమి ఎక్కువ? ఊపు ఎక్కువ అంట. చూడండి, కొత్తగా చీపురు కొనుక్కొచ్చినప్పుడు ఎలా ఉంటది, ఇలా అంటే చల్లగా ఊగిపోద్ది. అది కొంచెం అరిగిపోయిన తర్వాత మనం ఎంత వంగుడిసినా సరే అది వంగదు. మరి మీరు కూడా ఎలాగున్నారంటే కొత్త చీపురికి ఊపు ఎక్కువ ఉన్నప్పుడు బాప్తిసం తీసుకున్నప్పుడు మాత్రం అన్ని మానేస్తారంట. హల్లెలూయా. అసలు నా ఎంత భక్తిపరుడు ఎవరో లేరు, నా ఎంత భక్తురాలు ఎవరో లేరు అన్నట్టు ఉంటారంట. మరి బాప్తిసం తీసుకొని ఉండగా రోజులు గడుస్తున్న కొద్దీ ఇంకేం చేయాలంటే దైవజనులు ఫోన్ చేసుకోవాలి, అమ్మా ఈరోజు మందిరానికి రాలేదమ్మా, అయ్యగారండి నాకు పని అవ్వలేదండి, చుట్టాలు వచ్చారండి అనుకోండి. హల్లెలూయా. మరి ఈరోజు మరి సేవకులు మరి మందిరంలో మరి ప్రత్యేక కూడిక ఉంది కదమ్మా, మరి రాలేదమ్మా అంటే కుదరలేదండి అని అంటాము. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల మనస్తత్వం అంటే ఆ విధంగా మారిపోతుందంట. మరి ఆ ప్రజలు కూడా చూడండి, అప్పటి వరకు పౌలుని ఏమన్నారు, హంతకుడు అన్నాడు, నరహంతకుడు అన్నారు, అబద్ధాలు చెప్తారన్నారు, దూషించారు, ఒక హీనమైన మనిషిగా చూశారు. మరి ఎప్పుడైతే ఆ విషసర్పం ఏ హాని చేయలేదో వెంటనే వాళ్ళు నాలుక ఎలా మారిపోయిందంటే దేవత అని పొగిడేస్తున్నారంట. కాబట్టి మనం కూడా ఎప్పుడు కూడా మరి దైవజనులకని కాదు కానీ మనం కూడా మన ఇంటి దగ్గర మన బంధువులైనా మన ఇరుగు పొరుగు వారైనా ఎవరైనా సరే మనం దూషించినా కానీ ఆ మాటలకు మనం కృంగిపోకూడదంట. ఎవరైనా మనం పొగిడినా కానీ ఆ మాటలకు మనము పొంగిపోకూడదు. హల్లెలూయా. మరి అటువంటి ఈ లోకము మనుషుల మాటలకు మనం కృంగిపోయే వారిగా ఉండకూడదు. వారు పొగిడినప్పుడు మనము పొంగిపోకూడదు, వాళ్ళు తిట్టినప్పుడు మనము కృంగిపోకూడదు. ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మనము స్థిర మనస్తత్వము కలిగి జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనుషుల మనస్తత్వం అలాగున్నా గానీ దేవుడు అంట మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదంట. హల్లెలూయా. మరి చూడండి, కీర్తనల గ్రంథము 108వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయం 128వ అధ్యాయము 12-13 వచనాలు.
108. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూరకార్యములు జరిగించుదము, మా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరి మనుషుల సహాయము వ్యర్థమంట. చూడండి, అక్కడ పౌల్ని మరి ఆ ప్రజలు ఎంతగానో హీనంగా చూశారు. ఒక మనిషిలాగా చూడలేదు, నరహంతకులు అన్నారు. అతనికి ఏ సహాయము చేయలేదు. మరి అక్కడ మంట పెడుతున్నప్పుడు, ఆ మోపిడి పుల్లలు కాల్స్తున్నప్పుడు, ఆ పాము వచ్చినప్పుడు అతను చేయి పట్టుకున్నప్పుడు, అయ్యో మరి దైవజనుని పాము పట్టుకుందే, పౌలు గారిని పాము పట్టుకుందే, మనం విడిపిద్దాము, కొడదామని ఆ ప్రజలు ఏ సహాయము చేయలేదంట. అయినా సరే ఆ మనుషులు ఏ సహాయం చెప్పినా మరి పౌలు గారు ఏ విధంగా అయితే ఆ విషసర్పం నుంచి తప్పించుకున్నారంటే దేవుని సహాయం మూలనే తప్పించుకున్నారు. మనుషుల సహాయం వ్యర్థమంట. మరి ఈ రోజుల్లో మనం కూడా మనుషులు వచ్చి మనకు కష్టాల్లో బాధల్లో మనకి ఏదో సహాయం చేస్తారని మనం ఆశపడకూడదు. మనకి బాధలు వచ్చినప్పుడు మనకు వాళ్ళు వచ్చి తీరుస్తారని మనం వారి కోసం ఎదురు చూడకూడదు. మన కన్నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మన కన్నీళ్లు తురుస్తారని మనం వారి కోసం ఎదురు చూడకూడదు. మనకి సేవలో మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు విశ్వాసులు వస్తారు, ఎవరో వస్తారు మన సహాయం చేస్తారని మనం ఎదురు చూడకూడదు. మరి ఇప్పుడు చూడండి, మాకు మందిరం లేదు, మేము టెంట్ వేసుకోవాలి, లైటింగ్ పెట్టుకోవాలి, ఫ్యాన్లు పెట్టుకోవాలి, ఇవన్నీ పెట్టుకోవాలంటే మాకు ఎవరు లేరు. మాకు ఎవరో వస్తారు, లేకపోతే విశ్వాసులు వస్తారు, మాకు చేస్తారు, మేము ఎదురు చూడము. మరి దైవజనులు వచ్చేస్తారు, టెంట్ వేసేస్తారు, మైకులు పెట్టేస్తారు, అన్ని పెట్టేస్తారు. హల్లెలూయా. ఎందుకంటే మనుషుల సహాయము వ్యర్థము. మేము ఎవరి మీద ఆధారపడుతుంటే దేవుని మీదే ఆధారపడుతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనుషులు ఈ రోజు ఉంటారు, రేపు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఈ రోజు నువ్వు బాగుంటే నీ దగ్గరకు వస్తారు, బాగోపోతే నీ దగ్గరికి రారు. ఈ రోజు నీ దగ్గర డబ్బు ఉంటే నీ దగ్గరకు వస్తారు, నీ దగ్గర డబ్బు లేకపోతే రాదు. నీ దగ్గర నువ్వు ఒక మాట తీయగా చెప్తే నీ దగ్గరకు వస్తారు, ఒక మాట గరుగ్గా చెప్తే నీ నుంచి దూరం వెళ్ళిపోతారు. హల్లెలూయా. మరి మనుషులు నిన్ను విడిచిపెట్టినా కానీ నిన్ను మరువని విడువని దేవుడు ఎవరంటే మన నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. మరి కాబట్టి మరి ఈ గడిచిన సంవత్సరం అంతా మనకి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మనల్ని నడిపించిన దేవునికి మనము కృతజ్ఞత కలిగి మనము కృతజ్ఞతా భావంతో మన నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టాలంట. హల్లెలూయా. ఇంకా మన దేవునికి ఎందుకు కృతజ్ఞత కలిగి అంటే ఆయనంట మనకి జీవితాన్ని ఇచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గడిచిన సంవత్సరంలో అనేక మంది చనిపోయారు. మరి మన మామగారు చనిపోయారు, మనకు తెలిసి ఇంకా చాలా మంది చనిపోయారు. ఈ క్షణం చూసిన వారు ఇంకో క్షణానికి ఉండరు. చాలా మంది చనిపోయారు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే చనిపోయారు, ఏ డబ్బున్న వాళ్ళే చనిపోయారు, పదవులు ఉన్న వాళ్ళే చనిపోయారు, అన్ని బంధువులు బాలగము ఆస్తి పాస్తి అందరూ ఉన్న వాళ్ళే చనిపోయారు. కానీ ఈరోజు నువ్వు నేను మనము జీవిస్తున్నామంటే అది కేవలము దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. లూకా సువార్త 23:6. లూకా సువార్త 23:6. పిలాతు 23:6. పిలాతు ఈ మాట విని, క్షమించండి, చూడండి అక్కడ ఏముంటదంటే మరి ఒక తోట యజమాని అంట అతని తోటలో చెట్లన్నీ నాటాడంట. మరి ఆ చెట్లన్నీ నాటినప్పుడు అందులో తోటలో అన్ని చెట్లు ఫలిస్తున్నాయంట, కానీ ఒక చెట్టు మాత్రము ఫలించట్లేదంట. మరి ఆ యజమాని వచ్చంట తోటమాలిని పిలిచి, మరి 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, ఈ చెట్టు ఒక్క కాయ కూడా కాయట్లేదు, కాబట్టి ఈ చెట్టును కొట్టే అన్నప్పుడు ఆ తోటమాలంట ఆ యజమానుని బ్రతిమాలుతా ఉంటున్నాడంట. ఈ ఒక్క సంవత్సరము దీనికి అవకాశం ఇవ్వయ్యా, నేను దీనికి మంచి ఎరువు వేస్తాను, దీనికి మంచి పాదు చేస్తాను, నేను మంచి శ్రేష్టమైన నీళ్లు తీసుకొచ్చి దీనికి పోస్తాను, శ్రేష్టమైన ఎరువులు వేస్తాను, వచ్చే సంవత్సరం కాపు కాస్తుందని ఆ తోటమాలంట ఆ యజమానిని బ్రతిమాలుతున్నాడంట. మరి ఆ విధంగా బ్రతిమాలుతున్నప్పుడంట ఆ యజమాని అతనికి ఒక అవకాశము ఇచ్చాడంట. హల్లెలూయా. మరి మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఫలించలేని స్థితిలో ఉంటాము. మరి ఆ చెట్టు అయితే కాయలు కాస్తుంది, కానీ మన ఆత్మీయ జీవితంలో మనము కూడా ఆత్మ ఫలాలు ఫలించాలంట. ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, సమాధానము, దయాళుత్వం అని ఈ ఆత్మ ఫలాలు మనం ఫలించినప్పుడు అంట మరి మనం కూడా దేవుడు మనల్ని చూసి సంతోషపడతాడంట.
నువ్వు బాప్తిసం తీసుకొని సంవత్సరం అయిందా, 2 సంవత్సరాలు అయిందా, 3 సంవత్సరాలు అయిందా, 4 సంవత్సరాలు అయిందా, మరి నువ్వు ఫలించకుండా ఉంటానంట. మరి పరలోకపు తండ్రి నిన్ను చూసి ఆనందపడాడంట, నిన్ను చూసి సంతోషించడంట. నేను ఒక చెట్టు వేసాను, ఇది ఫలించలేదని ఆ చెట్టుని నరికివేయాలని చూస్తాడంట. హల్లెలూయా. మరి సేవకుడు మరి ఆ చెట్టుని మన ఆత్మీయ జీవితాన్ని ప్రభా మరి 1 సంవత్సరం కాపాడు ప్రభా, ఈ 1 సంవత్సరం అవకాశం ఈ ప్రభా, నేను వీళ్ళకి మంచి ఆత్మీయ ఆహారాన్ని అందిస్తాను, మంచి వాక్యాన్ని అందిస్తాను. వచ్చే సంవత్సరమైనా సరే వీరు ఆత్మఫలాలు ఫలించేలాగునా, వీరు ఆత్మీయతలు ఎదిగేలాగునా నేను చూస్తానని సేవకుడు మన కోసం మరి ప్రార్థన చేస్తూ ఉంటాడంట. హల్లెలూయా. మరి ఆ విధంగా జీవితాన్ని మనకు దేవుడు మరి ఒక నూతన సంవత్సరాలకు వెళ్ళడానికి మనకి అవకాశాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి చదవద్దండి, నేను చెప్పేస్తాను, సమయం అయిపోతుంది. ఆ విధంగా దేవుడు మనకి మరి మన ఒక నూతన సంవత్సరం మనకి వెళ్ళడానికి అవకాశం ఇచ్చినప్పుడంట మనం ఎలాగుండాలంటే వెనుక తట్టు చూసేవారిగా మనం ఉండకూడదంట. హల్లెలూయా. ఎలా ఉండకూడదంటే వెనుక తట్టు చూసేవారిగా ఉండకూడదంట. మరి 2 పేతురు పత్రిక 2:22 ఉంటుంది. కుక్క తన వాంతికి తిరిగినట్లు, పంది మరి తన బురదలో పొరిలినట్లు మనం కూడా వెనుక తట్టుకు చూడకూడదంట. హల్లెలూయా. మరి కుక్క చూడండి, కుక్క తన వాంతి చేసుకొని మరలా అదే తిరిగి తింటది. హల్లెలూయా. పంది కూడా చూడండి, దాన్ని ఎంత శుభ్రం చేసినా, నువ్వు దాన్ని చక్కగా సంతూర్ సోప్ పెట్టి రుద్దినా, లేకపోతే డెటాల్ సోప్ పెట్టి రుద్దినా, దానికి పట్టు వస్త్రాలు వేసినా, దాని ముందు ముత్యాలు పోస్తా తినడానికి, నువ్వు అది చక్కగా అది ఏం చేస్తుందంటే మరలా ఏదైనా బురద గుంటతో కల్పించినప్పుడు ఇలా బురదలో పడిపోయి ఆ బురదలో టొల్లుతా ఉంటది. హల్లెలూయా. మరి అటువంటి స్థితిలో నేను ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నాడు. నూతన సంవత్సరంలోకి వెళ్ళిపోయినప్పుడు మరి వెనుక తట్టు చూడకూడదంట. నువ్వు గతించిన కాలంలో ఏ విధంగా ఉన్నావు? మందిరానికి మానేసావా? సేవకులకు వ్యతిరేకంగా ఉన్నావా? సేవకుల మాట వినలేదా? మందు మానేసి మళ్ళా తాగుతూ ఉన్నావా? లేదంటే మందు తాగుడుకు బానిస అయిపోయావా? పాపానికి బానిస అయిపోయావా? నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ మరలా వెనుక తట్టు చూడకోకుండా నూతన సంవత్సరంలోనికి నూతనంగా నువ్వు అడుగు పెట్టాలంట. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, సామెతలు 23:30-35 ఈ వచనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందామని. చూడండి, మరి సామెతలు 23:30-35 ద్రాక్షారసము ప్రొద్దుపుచ్చే వారికే కదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే కదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగును, గిన్నెలో తళతళార్చుటను, త్రాగుటకు రుచిగా ఉండగను, దాని వైపు చూడకుము. పిమ్మట అది సర్పమూలే కరుచును, కట్లపామూలే కాటువేయును. విపరీతమైనవి నీ కనులకు కనబడును. నువ్వు వెర్రి మాటలు పలుకుదవు. నీవు నడి సముద్రమును పండుకొని వాని వలె నుందువు, ఓడపై చివరను పండుకొని వాని వలె ఉందువు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ద్రాక్షారసము అంటే మందు తాగితే మరి మద్యపానం చేసే వారికి దేవుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకంటే మరి ఈ రోజు చాలా మంది ఈ 31st నైట్ చాలా మంది, మనమైతే మన మందిరంలో ఉన్నాం కానీ చాలా మంది ఎలా ఉంటున్నారంటే త్రాగుతూ తినుచు మరి లోకానుసారంగా సంతోషిస్తూ ఉంటున్నారు. మరి అటువంటి పరిస్థితిలో ఉన్నవారు మరి ఆ మద్యపానం అంట ఎలా ఉంటుందంటే త్రాగుటకు రుచిగాను ఉంటుందంట, గిన్నెలో తలతలా మెరుస్తూ ఉంటుందంట. కానీ పిమ్మట అది సర్పములే కాటు వేస్తుందంట, కట్లపాములే కాటు వేస్తుందంట. నీ కంటికి విపరీతమైన కనపడతాయంట. చూడండి, తాగిన వాడి కంటికి అన్ని విపరీతంగానే కనపడతాయి. హల్లెలూయా. హల్లెలూయా. వెర్రి మాటలు పలుకుతావంట. నీవు నడి సముద్రం పండుకొని వాని వలె నుందువు, ఓడపై చోరును పండుకొని వాని వలె ఉందువు. హల్లెలూయా. మరి తాగిన వాడు ఎలాగుంటాడంటే ఆ నడి సముద్రమున పండుకొని వాని వలె అంటారు. నడి సముద్రంలో ఎవరైనా పడుకుంటారా? మరి ఓడ పొయ్యి చూరన వాడ లోపల పడుకుంటారు కానీ వాడ అంచున ఎవరైనా పడుకుంటారా? మరి త్రాగిన వాడు కూడా, మద్యపానం చేసిన వారు కూడా అలాగే ఉంటారంట. అది నీకు చూడడానికి నీ కంటికి ఇంపుగా ఉంటది. ఆ గిన్నెలో గ్లాస్ లో పోసుకున్నప్పుడు తలతలా మెరుస్తా ఉంటదంట, నీ నోటికి రుచిగా ఉంటదంట. కానీ పిమ్మట అది సర్పం వల్ల నిన్ను కాటు వేస్తుందంట. అంటే నీ జీవితాన్ని నాశనం చేస్తుంది, నీ బ్రతుకుని నాశనం చేస్తుంది, నీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది, నీ పిల్లల జీవితాన్ని నాశనం చేస్తుంది. మరి అటువంటి మద్యపానం నుంచి బయటకు రావాలని, దాన్ని విడిచిపెట్టాలని, నువ్వు ఇప్పటివరకు పాత సంవత్సరంలో ఒక త్రావుడికి బానిస అయిపోయావా, సిగరెట్లకు బానిస అయిపోయావా, పాపానికి బానిస అయిపోయావా, వాటన్నిటిని విడిచిపెట్టి నూతన సంవత్సరంలోకి వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా.
చివరిగా మనం ఈ వచనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15-17 వచనాలు చదువుకొని మనం ప్రార్థన చేసుకుందామండి. మరి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి వెనుకున్న వాటిని విడిచిపెట్టాలి. దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి, నూతన సంవత్సరములను పెరగడానికి మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి దేవునికి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి కుక్క తన వాంతికి తిరిగినట్లు, పంది బురదలో తొలినట్లు మరి నువ్వు పాత జీవితం వైపు చూడకూడదు. మరి నువ్వు ఏ విధంగా మరి నూతన సంవత్సరంలోనికి నువ్వు అడుగు పెట్టాలంటే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనము. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైనా వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు. చూడండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమనియు, చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులు పోదురేమనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైన ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకొనుడి. హల్లెలూయా. మరి నూతన సంవత్సరంలోకి వెళుతుండగా నీలో నువ్వు ఏమి పరీక్షించుకోవాలంటే, దేవుని కృప ఒకవేళ నా యందు తప్పిపోయిందేమో, చేదైన వేరు నాలో ఉందేమో, మరి నేను అపవిత్రమైపోయానేమో. హల్లెలూయా. మరి పాత సంవత్సరములో ఒకవేళ నువ్వు దేవుని సన్నిధికి దూరం అయిపోయావా, ఆత్మీయతలో పడిపోయావా, దేవుని మాటలు వినుకోకుండా దేవునికి లోబడుకోకుండా జీవించేవేమో నువ్వు ఒక్కసారి పరీక్ష చేసుకోవాలి. చేదైన వేరు ఏదైనా నీలో మొలిచినదేమో అంటే, నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత మళ్ళీ పాపంలో పడిపోయావా, తాగుడుకు బానిస అయిపోయావా, వ్యభిచారానికి బానిస అయిపోయావా, దొంగతనానికి బానిస అయిపోయావా, అబద్ధాలకు బానిస అయిపోయావా, దేవుని సన్నిధికి దూరం అయిపోయావా, సేవకుల మాటకు వినుకోకుండా నువ్వు ఇష్టానుసారంగా తిరుగుతున్నావేమో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఇంకా మరి చూడండి, ఏసేవంట ఒక కూటి కొరకు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసి ఏసేవు అంటే భ్రష్టుడు అయినను వ్యభిచారి అయినా ఉండనేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు. మరి ఏసేవంట ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడంట. మరి నీవు కూడా ఒక రోజు నేను ఈ రోజు పనికి వెళ్తే నాకు 1000 బదులు 2000 వస్తున్నాయని, ఈరోజు మందిరం మనిషి ఫంక్షన్కి వెళ్తే నా బంధువులందరూ ముందు నాకు మంచి ఘనత వస్తుందని, నేను ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళకోకుండా ఇంట్లోనే ఉంటే నాకు రెస్ట్ వస్తుందని, ఒకవేళ నువ్వు కూడా దేవుని సన్నిధికి దూరం అయిపోయి మరి దేవుడిచ్చే జ్యేష్ఠత్వాన్ని, ఆ అధికారాన్ని, ఆ ఆత్మీయతని, ఆ పవిత్రతను నువ్వు పోగొట్టుకున్నావేమని దేవుడు నిన్ను పరీక్ష చేసుకోమంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ అటువంటి స్థితిలో కనుక నీవు ఉంటే, దేవునికి దూరం అయిపోయి చేదైన వేరు నీలో మొలిచి మరి దేవుని సన్నిధికి దూరం అయిపోయి ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉండి వాటిని విడిచిపెట్టుకోకుండా ఒకవేళ నూతన సంవత్సరాలకు వెళ్ళినా కానీ దేవుడు అంటున్నా చూడండి, ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందే అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగదరు. హల్లెలూయా. ఒకవేళ ఇంకా నీ హృదయాన్ని కఠినపరచుకొని నేను తాగుడికి బానిసైపోతాను, నేను మందు తాగుతాను అని ఇంకా నువ్వు అనుకుంటావేమో. చూడండి, ఇందాక మేము డ్రెస్సింగ్కి వెళ్ళినప్పుడు సేవకులు ఆ పేషెంట్ అంటున్నారు, మందు తాగుతావా అంటే ఆయన అంటాడు, ఆయనకి మందు తాగినందువల్లే హార్ట్ అటాక్ వచ్చి ఆపరేషన్ చేసి మరి ఇప్పుడు మంచంలో కదలేని స్థితిలో ఉన్నా కానీ అంటున్నాడు, అది లేకపోతే ఎలాగా అని అంటాడు. చావు బ్రతులు ఆల్రెడీ ఒకసారి వెళ్ళి చావును చూసి వచ్చినా కానీ అది లేకపోతే ఎలాగా అంటున్నాడు. మరి నీవు కూడా నీ హృదయాన్ని కఠినపరుచుకొని ఇంకా నేను తాగుతానే ఉంటాను, ఆ మురికిలోనే ఉంటాను, ఆ పందికిలాగా మురికిలోనే దొరుకుతా ఉంటాను, ఆ కక్కిన కుక్కలాగా వాంతిని మరలా తిరిగి తింటాను, నేను ఇంకా పాపంలోనే జీవిస్తాను, ఇంకా దేవుని సన్నిధికి దూరం అయిపోతాను, ప్రార్థన చేయకుండా వాక్యం చదువుకోకుండా దేవుని సన్నిధికి రాకోకుండా నా ఇష్టానుసారంగా ఈ లోకంలో తిరుగుతాను, ఇంకా నూతన సంవత్సరం అయినా సరే ఏదైనా సరే నేను నీ లోకానుసారంగా లోకంతోనే ఉంటానని నువ్వు ఇంకా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటానంట. ముందు రాబోయే రోజుల్లోనంట ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడినా గానీ దేవుడు నీ వైపు చూడంట, నువ్వు కన్నీళ్ళు విడిచినా గానీ నీ కన్నీళ్ళు చూడంట. చూడండి, ఏశావంట ఆ తర్వాత ఆశీర్వాదం పొంది కన్నీళ్ళు విడిచినా గానీ దానికోసము శ్రద్ధతో వెతికినా గానీ మారు మనసు పొందే అవకాశము ఏసేవుకి రాలేదంట. అందుకే దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. నూతన సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు
నీ జీవితాన్ని మార్చుకొని ఈ రాత్రికాల సమయంలో మరి మన నూతన సంవత్సరంలోకి వెళ్తుండగా నీ పాత జీవితాన్ని పాత రోత జీవితాన్ని అంతా విడిచిపెట్టేసి నువ్వు నూతన సంవత్సరంలోనికి ప్రవేశించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి నువ్వు నూతన సంవత్సరంలో దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా, ఆయన ఇచ్చే మేలులు పొందుకోవాలన్నా, నువ్వు అనుకున్న కార్యాలు జరగాలన్నా సరే నువ్వు నూతనంగా దేవుని సన్నిధిలో నిలబడాలి. హల్లెలూయా. చూడండి, ఒక పాత ద్రాక్షరస తిట్టులో పూర్వకాలంలో అంట మనం ఇప్పుడైతే మనం గిన్నెలో పోసుకుంటున్నాం, కానీ ద్రాక్షరసం పోయడానికి ఒక క్లాత్ గుడ్డ లాంటి సంచులు ఉండేయంట. రోజు ద్రాక్షరసం పోయిగా ఆ సంచి అంట చీకిపోయి తెగిపోయేటట్టు ఉండేదంట. అటువంటి సంచులు మళ్ళీ ఎవరైనా కొత్త ద్రాక్షరసం తీసుకొచ్చి పోతారా? పోతే ఏమైంది? ఆ బరువుకి అది తెగిపోద్ది. కాబట్టి ద్రాక్షరసం దేంట్లో పోయాలి? కొత్త సంచిలోనే, కొత్త పాత్రలోనే పోయాలి. చిల్లుల గిన్నెలో పోతామను ద్రాక్షరసము పోయేమో. హల్లెలూయా. అదే విధంగా మరి నువ్వు ఈ విధంగా పాపపు జీవితంతో లోకానుసరమైన జీవితం జీవిస్తూ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టినా కానీ నీకంట పత్ర ద్రాక్షారసము అంటే దేవుడిచ్చే మేలులు, దేవుడిచ్చే వాగ్దానాలు, ఆయన చేసే ఉపకారాలు ఈ జీవితంలో మనము చూడలేము. కాబట్టి మనము కొత్త ద్రాక్షారసం మనలోకి రావాలంటే కొత్త పాత్రగా మారి మనము ఆయన కుమ్మరి అయి ఉన్నాడు కాబట్టి ఆయన చేతుల్లో మలచబడిన కొత్త పాత్రగా మనము నూతన సంవత్సరంలో పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ దేవుని మనము ఆహ్వానించుకుందాం. మన జీవితంలోనికి ఈ నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టాము కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిద్దాం. అవును ప్రభా, ఇప్పటి వరకు నేను నా ప్రభా నాయన పాత సంవత్సరంలో నా ప్రభా నాయన నా ఇష్టానుసారంగా నేను జీవించాను నా ప్రభా నాయన. అయ్యా నీకు ఇష్టం లేని జీవితాన్ని జీవించాను నా ప్రభా. నీ సన్నిధికి నేను దూరం అయిపోయాను నా ప్రభా నాయన. అయ్యా ఇదిగో నా ప్రభా నాయన నీ మాట వినుకోకుండా నా ప్రభా నాయన. అయ్యా ఇదిగో నా ప్రభా నాయన. అయ్యా తండ్రి ఇదిగో నా ప్రభా నీ సన్నిధిలో నాయన రక్షణ పొంది కూడా నా ప్రభా నాయన నాకు ఇష్టానుసారమైన జీవితం జీవించాను నా ప్రభా. ఒప్పుకుందాము పరిశుద్ధాత్మ దేవుణ్ణి. ఆయన్ని నీ హృదయంలోనికి ఆహ్వానించి ఆయన సన్నిధిలో నోరు తెరిచి నీ స్వరము తెరిచి ఆయన అడుగు. పరిశుద్ధాత్మ దేవుని నేను పవిత్రపరచమని అడుగు ప్రభా నాయన. మరి నూతన సంవత్సరంలో నన్ను పవిత్రపరచండి నా ప్రభా నాయన. ఒక నూతన పాత్ర, కొత్త పాత్రగా నన్ను మలచండి నా ప్రభా నాయన. అయా నాయన తండ్రి, అయా ప్రభా నాయన నాలో ఉన్న భ్రష్టత్వము తీసేయి నా ప్రభా. చేదైన వేరేదైనా ఉంటే తొలగించండి నా ప్రభా నాయన. అయా తండ్రి ఇదిగో నా ప్రభా నాయన యేసేవు ఒక పూట పుట్టి కొడుకు నా ప్రభా ఆశపడిన ప్రభా జ్యేష్ఠత్వాన్ని కోల్పోయినట్లు నా ప్రభా నేను కూడా నా ప్రభా నాయన. అయా ఇదిగో నా ప్రభా నాయన. అయా ఒక రోజు పని కోసం నా ప్రభా నాయన. అయా ఇదిగో నా ప్రభా క్షణకాలం ఆనందం కలిగించి ఆ మద్యం కోసం నా ప్రభా, ఆ పాపం కోసం, ఆ అబద్ధం కోసం, ఆ దొంగతనాల కోసము, ఆ ఫంక్షన్ల కోసం నా ప్రభా నీ సన్నిధిని విడిచిపెట్టానే ప్రభా నాయన. అయ్యా నన్ను క్షమించిన ప్రభా. ఆ భ్రష్టత్వం నుంచి నన్ను విడిపించు ప్రభా అని ప్రార్థించు పరిశుద్ధాత్మ దేవుని. నీ హృదయాన్ని కుమ్మరించు పరిశుద్ధాత్మ దేవుని. ఇది దేవుడు నీకు ఒక్క అవకాశం ఇచ్చాడు. మరలా నీవు కనుక నీ హృదయాన్ని కఠినపరుచుకొని దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించకపోతే నువ్వు మరలా తిరిగి కన్నీళ్ళు కార్చినా కానీ, అలా నువ్వు మరలా మారు మనసు పొంద ఆశపడినా కానీ నువ్వు అవకాశం ఉండకపోవచ్చు. మరి నూతన సంవత్సరంలోనికి నువ్వు అడుగు పెట్టినావు కాబట్టి నూతనంగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నాడు. ఒక వాగ్దానం చేసుకో. ఈ రోజు ఈ రాత్రికాల సమయంలో నువ్వు వాగ్దానం చేసుకో. అవును ప్రభా నాయన నా పాత రోత జీవితాన్ని నా ప్రభా ఈ పాత సంవత్సరంతో విడిచిపెడుతున్నాను ప్రభా నాయన. అయా తండ్రి అయ్యా నన్ను క్షమించేస్తాయా అని ఎవరైతే నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి మరి నూతన సంవత్సరంలో నూతనంగా జీవించాలని, దేవునికి దగ్గరగా జీవించాలని, ఆయనతో కలిసి ఆనందించాలని, ఆత్మీయతలో ఎదగాలని, దేవుని కొరకే నువ్వు పాటుపడాలని, దేవుని కొరకు జీవించాలని ఆశపడితే కనుక నీ కుడి హస్తాన్ని పైకెత్తి నీ కొరకు ప్రార్థిస్తాము. నీ కుడి హస్తాన్ని పైకెత్తి దేవుని సన్నిధిలో ఒప్పుకోలు చేసుకో. అవును ప్రభా నాయన నా పాత జీవితాన్ని అంతా నేను విడిచిపెడుతున్నాను ప్రభా నాయన. అయ్యా నీ యందు నేను కృతజ్ఞత కలిగి ఉంటాను నా ప్రభా నాయన. ఇదిగో నా ప్రభా సేవకుల మాటకు లోబడతాను నా ప్రభా నాయన. నీ మాటకు నేను లోబడతాను నా ప్రభా నాయన. నీ ఎంత భయభక్తులు కలిగి జీవిస్తాను నా ప్రభా నాయన. నీ సన్నిధికి దూరం కాను నా ప్రభా నాయన. అయ్యా తన్ని చేదైన వేరేదైనా నాలో నుంచి తొలగించు నా ప్రభా నాయన. ఈ నూతన సంవత్సరంలో నూతన పాత్రగా నన్ను మలుచు నా ప్రభా నాయన. నీ సన్నిధిలో ప్రార్థించి బిడ్డగా నన్ను ఉంచండి నా ప్రభా. ఆత్మదేవా ప్రభా నాయన నాలో భ్రష్టత్వం తొలగించండి నా ప్రభా.
ప్రభా, అపవిత్రతను తొలగించండి నా ప్రభా నాయన. అయ్యా తండ్రి నన్ను శుద్ధీకరించండి నా ప్రభా నాయన. అయ్యా నీ అగ్నితో నన్ను కాల్చండి నా ప్రభా నాయన. అయ్యా నీ అభిషేకంతో నన్ను నింపండి నా ప్రభా నాయన. నూతన ఫలములు దయచేయండి నా ప్రభా. నీ ఆశీర్వాదాలు నింపండి నా ప్రభా నాయన. పరిశుద్ధాత్మదేవి నూతన సంవత్సరంలో నూతన కార్యాల జీవితంలో జరిగించమని దేవుడు ప్రార్థించండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్తోత్రాలు ఇస్తాయా. అయ్యా తండ్రి ప్రభానైనా అయ్యా మీరు సహాయం చేయండి నా రాజా. నీకు వందనాలు నా ప్రభా. అయ్యో నా ప్రభ బిడ్డలు ఇప్పటి వరకు నా ప్రభానైనా అయ్యా వారి జీవితంలో ఏదైనా వేరేదైనా ఉంటే దాన్ని తొలగించండి నా ప్రభానైనా. అయ్యా నూతన పరచండి నా ప్రభానైనా. వారి హస్తాన్ని మీరు పట్టుకొని నా ప్రభానైనా. అయ్యా తండ్రి వారు హస్తాలు పట్టుకుని విడిచిపెడతారు కానీ ప్రభా నువ్వు పట్టుకుంటే ఎన్నడికి విడిచిపెట్టే దేవుడు కాదు నా ప్రభానైనా. అయ్యా వారి హస్తాన్ని మీరు పట్టుకొని నడిపించండి నా ప్రభా. ఇంకెన్నడు నా ప్రభా లోకంలో పడిపోకుండా నా ప్రభా అపవాది కొరలో చిక్కుకొనకుండా నా ప్రభానైనా. అయ్యా తండ్రి వారికి ఇచ్చిన ప్రభ రక్షణను పోగొట్టుకొనకుండా నా ప్రభానైనా. అయ్యా వారిని నువ్వు నడిపించండి నా ప్రభానైనా. అయ్యా తండ్రి వారి జీవితాలు నా ప్రభానైనా. వారిని ప్రభ నూతన మార్గంలో నడిపించండి. పరిశుద్ధాత్మదేవానికి వందనములు స్తోత్రము చెల్లించుకున్న గొప్ప దేవ. అయ్యా నువ్వు సహాయం చేయండి నా ప్రభానైనా. లోపడే మనస్తత్వాన్ని నువ్వు దయచేయండి నా ప్రభానైనా. అయ్యా ఇదిగో నా ప్రభు నీకు నమ్మకంగా జీవించడానికి నీ కృపణ దయచేయండి నా ప్రభా. నీకెన్నడూ కూడా ప్రభ నీ సన్నిధికి దూరం కాకుండా నా ప్రభానైనా. అయ్యా ఇదిగో నా ప్రభ నీ ఎందు భయభక్తులు కలిగిన ప్రభ కృతజ్ఞత కలిగిన ప్రభానైనా. అయ్యా జీవించడానికి నీ కృపణ దయచేయండి నా ప్రభ. ఈ నూతన సంవత్సరంలో నా ప్రభ బిడ్డల ప్రభానైనా నీ మేలులతో నీ కృపలతో నింపిన ప్రభ ఆశీర్వదించి దీవించిన ప్రభానైనా. ఇదిగో నా ప్రభ అనేక మందికి సాక్షాత్తంగా నా ప్రభ అనేక మందికి నా ప్రభనైనా అనేక మందిని సన్నిధులకు నడిపించడానికి మార్గంగా నా ప్రభ నీ బిడ్డలు మార్చండి నా ప్రభ. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు నా ప్రభ. అయ్యా విత్తబడిన వాక్యాన్ని నీరుగట్టి ఫలింప చేసిన ప్రభ వారి హృదయంలో 30 60 100 ఫలింప చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఎవరు సంతోషం లేదా? ఉందా? దేవుడు కూతురుతో దైవజనులు నిలబెట్టుకొని మనం ఎలా జీవించాలో దేవుడు ఉండాలో ప్రతి విషయం దేవుడు స్పష్టంగా మాట్లాడినందుకు దేవాది దేవుడికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి మనకి కేక్ కటింగ్కి వాగ్దానాలలోకి మనం వెళ్ళిపోదాం. దేవుడు మనకి ఏ వాగ్దానం అయితే ఇవ్వాలో దేవుడు ఆ వాగ్దానం మనకి దేవుడిచ్చి ఆ వాగ్దానాన్ని నెరవేర్చును గాక ఈ సంవత్సరంలో. హల్లెలూయా. అందుకు దేవుడు ఒక మాట చెప్తాడంటే ఇప్పటి వరకు మీరు ద్రాక్ష చెట్లు ఫలించినా ఫలించకపోయినా అంజూరపు చెట్లు ఫలించినా ఫలించకపోయినా ఇప్పటి వరకు మీ ఇంట్లో ఒకవేళ దుఃఖం ఇది మొదలుకొని ఇది మొదలుకొని దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఇది మొదలుకొని దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఇది మొదలుకొని దేవుడు వచ్చేసిందా పశ్చిమ గారు అందరు క్యాన్ తీసుకుంటాను ఫస్ట్. టీటీ వచ్చి లేకుండా టీటీ లేకుండా మరి ఎంత కేక్ కట్టు కేక్ బన్ను బన్ను కొడుకున్నట్టు అయిపోయింది. అలాగే మామకి దాని పరిశ్రమకి రావాలి టైం అయిపోయింది. రాలేదా దాన్ని అందరికి వచ్చేసి అక్కడికి వచ్చేసి అందరికి లైవ్లోకి వచ్చేదా అది పెట్టేది ఎక్కడ ఉంది? రావాలి అందరూ వచ్చేసారు. ఆఫీస్ చావలు పట్టేసి దాన్ని వచ్చి
మరి ఆ పాసం కదా దండ వచ్చేసాను బన్ను చీటు రావాలి వచ్చే మహేష్ దామా అందరికి వచ్చేసాను చీటు ఇదిగో నీకు వెళ్తా వాళ్ళు ఇంకెవరున్నారు క్యాండిల్ మీకు రాలేదా ఇది వచ్చేసాను అది తీసిచ్చానుడా తీసామా పెద్ద పక్క పెట్టుతాను బండుతా వచ్చే బండుతా బండి ఇదిగో ఇదిగో शरीर लाइट है बस लाइट ऑफ सही रा इधर इधर बस दा बन्नू इधर दा इटू इटू हां इधर अगर सो लाइट दा दा टीटू अंदर ले जब नहीं रहा లైటింగ్ బన్ను ఆడ ఎత్తుకెళ్తావు నువ్వా ఇటు ఆడ ఎత్తుకెచ్చి కడుతుంది ఇది నిద్ర పాలగా రైట్ పాట పాడండి ఏదో పాట పాడతారు కదా కొత్త 7 మంది పెట్టి ఏదో ఉంటుంది కదా నువ్వు పాడరు ఏదో పాట పాడరా కదా పాడండి రండి ఆడండి ఏదో పాట పాడండి మంచి పాట పాడండి దేవుని అయిపోతాను అందరు పైకి ఎత్తండి ఇలాగా చెట్టగా తీసుకో వందనంబులుతుము ప్రభు ప్రభు వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబులందుకో ప్రభు వందనంబులందుకో ప్రభు వందనంబులుతుము ప్రభు ప్రభు వందనంబులుతుము ప్రభు ప్రభు వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబులందుకో ప్రభు వందనంబులందుకో ప్రభు పాతవత్సరంబు పాపమంతయు వీటిని మన్నించి ఆత్మదేవా నాదరక్షక ఎన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు కన్న తండ్రి మించి ఎప్పుడుగాచియు ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా ఎన్ని రేట్లు స్తోత్రములివిగో ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా ఎన్ని రేట్లు స్తోత్రములివిగో వందనంబునోత్తమో ప్రభు దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్. తండ్రి నీకు వందనాలు దేవా. ఈ నూతన సంవత్సరం మేము అందరం కాడ నాయన ఈ కొవ్వెత్తి ఎలాగైతే ఎలుగై అయ్యా ఇదిగో మాకు నైనా దోవ చూపిస్తాదో మేము కాడ అనేక మందికి వెలుగుగా ఉండి
అనేక మంది నీ వైపు తిప్పడానికి నీ కృప మా అందరికీ అనుగ్రహించబడును గాక. ఉన్న చిన్న బిడ్డలందరూ కూడా ఒక జాషువా జనరేషన్ లేచును గాక. అయ్యా ఇదిగో చిన్న బిడ్డలు లేడీస్ బిడ్డలందరూ కూడా ఒక ఎస్తేరు సైన్యము ప్రార్థన గుంపుగా లేచును గాక. అయ్యా ఇదిగో ప్రభా పెద్దల వాళ్ళు నాయన యేసు నామములో భర్తలకు భార్యలు ఉన్నవాళ్ళు ఒక దెబోరాలాగా అయ్యా గృహాన్ని ఎలాగ నడిపించాలో అయ్యా ముందుండి నడిపించును గాక నాయన. అయ్యా కుటుంబంలో శాంతి సమాధానంతో నింపబడును గాక. మరి ఉదయకాలం నువ్వు ఇచ్చిన మొదటి వాగ్దానం ప్రకారమైనా ఇప్పటి వరకు నేను 2020 మేము ఫలించకపోయినా కానీ మరి ఇది మొదలుకొని మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదిస్తున్నాను చెప్పిన దేవా నీకే మహిమ కలుగును గాక. నీకే మహిమ కలుగును గాక నాయన. అయ్యా ఈ వాచ్నెట్ సర్వీస్ లో మీరు మాకు తోడున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఇంకా నేను ఇదిగో నేను సన్నిధిలో అయ్యా మొదటి క్షణంలో నీతో గడపడానికి కృపణించడానికి నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. అలాగే ప్రతి రోజు కూడా ఉదయం నేనైనా మా కొంట స్వరము నీకు వినబడును గాక నేను. అలాగే మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచిన ప్రభా. గడిచిన సంవత్సరం లాగా మేము ఉండకుండా ప్రభా ఈ సంవత్సరంలో మహిమలో నుంచి అధిక మహిమలోనికి మేము వెళ్ళును గాక నాయన. అధిక మహిమలోనికి మేము వెళ్ళును గాక నాయన. ఈ ద్వారా అధిక కృప పొందుకొని గాక నాయన. ఈ స్వరము ఇనును గాక నాయన. ఈ దర్శనం మేము చూచిన గాక నాయన. పరలోక దర్శనాలు మేము చూచిన గాక నాయన. అయ్యా నీతో ముఖాముఖిగా మేము మాట్లాడును గాక మమ్మల్ని అందరినీ హస్తంతో నడిపించును గాక నాయన. ప్రతి ఒక్కరి కుటుంబంలో సంతోషం ఆనందము నీవే కలగజేయును గాక నాయన. ఈ స్థలంలో ఉన్న పెద్దరాజు గారిని నేను లక్ష్మి గారిని అలాగే ప్రభా ఇగో నేను సోమరాజు గారిని మరి నేను పరిమితాన్ని కీర్తిని అలాగే నేను సుజాత మామ గారిని ప్రతి ఒక్కరిని కూడా మీరే అయ్యా ఇదిగో నూతనమైన కృపతో నింపబడిన గాక మధ్యలోనే మీరు మనసు పెట్టిన అయ్యా ఇదిగో నేను సుజాత మామ గారి కూడా ఆత్మకి శాంతి చేకూరును గాక. ఆమేన్ ఆమేన్. లైవ్ లో చూస్తున్న వాళ్ళు కూడా మరి మా ఏ సమయం తరపున హ్యాపీ న్యూ ఇయర్. మటన్ చూస్తున్నా క్రిస్మస్ కాదు. హల్లెలూయా. హ్యాపీ న్యూ ఇయర్. 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 మేరీ న్యూ ఇయర్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. లైవ్ లో చూస్తున్న అందరికీ కూడా మరి దేశాన్ని చూస్తున్నారు, రాష్ట్రం చూస్తున్నారు, మరి ఎక్కడి నుంచి చూస్తున్నారు అయితే మాకైతే తెలియదు కానీ అనేక మంది వందలాదిగా చూస్తున్నారు. మరి మా కుటుంబం తరఫున మా సంఘం తరఫున మా బిడ్డల తరఫున ప్రతి ఒక్కరికి కాడ మరి మీ అందరికీ మరి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాం. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి అన్ని వేళ దేవుడు కాచి కాపాడును గాక. ఆమేన్. మీ క్యాండిల్స్ ఆర్పేసి ఆ చెట్టు దగ్గర పడేసేసేయండి. కేక్ కటింగ్ లోకి మనం వెళ్ళిపోతాం. క్యాండిల్ నేనేమన్నా లైటింగ్ పెట్టమంటే నమ్మద్దాం. కేక్ తీసుకొచ్చి చెల్లి ముందు రెడీ ఫోటోస్ తీసుకోండి. నువ్వు ఏం చేస్తావు మొద్దుకున్నా చూడు ఫోటోగ్రాఫ్ ఫోన్ తీసుకో. సార్ మిత్రులు పట్టుకుంటారు ఇలా పట్టుకుంటారు ఇంకా అలా పట్టుకుని కేక్ కట్ తీటాడి అన్ని ఫోన్ తీసుకో. మీరు కట్టండి వచ్చేసి మీరు కట్టండి. మహాపరిశుద్ధుడా ప్రేమగా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నాయన. మరి ప్రభా జ్ఞాపకం చేసుకున్న ప్రభా నాయన. మరి ప్రభా నాయన ఈ కేక్ ఎంతైతే మధురంగా నా ప్రభా ఎంతైతే మెత్తగా నా ప్రభా నువ్వు తీయగా ఉంటుందన్న ప్రభా ఈ నూతన సంవత్సరంలో ఈ బిడ్డ జీవితాన్ని కూడా ప్రభా నాయన ఈ కేక్ అంత మధురంగా మార్చండి నా ప్రభా నాయన. అయా దాన్ని ప్రభా మరి కేక్ అంటే ఎవరు ఇష్టపడని వారు ఉండరు నా ప్రభా. ఆ బిడ్డ జీవితాన్ని కూడా ప్రభా బిడ్డను కూడా ప్రభా నాయన ఎవరైతే తృణీకరిస్తున్నారో ఎవరైతే అవమానపరుస్తున్నారో ఎవరైతే నిందలు వేస్తున్నారో నా ప్రభా ఆ నిందల్ని ప్రభా నాయన ఆ తృణీకరాన్ని మీరు తొలగించిన ప్రభా నాయన. అయా తండ్రి ప్రభా నాయన ఈ నూతన సంవత్సరంలో బిడ్డ
జీవితంలో నా ప్రభు నాయన అయా నైనా నీ నూతన కార్యాలు జరిగించిన ప్రభు నాయన నువ్వు సంతోషంతో నింపిన ప్రభు నాయన ఈ కేక్ అంత మధురంగా ఉండడానికి నీ కృపను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమేన్. అమ్మ పట్టుకోరా నమ్మక పట్టుకోండి కదా అమ్మ పట్టుకోరా సరే తండ్రి 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 కుమార పరిశుద్ధాత్మ నామములో పరిశుద్ధాత్మ నామములో కేక్ కట్ చేస్తున్నాం తండ్రి ఈ కేక్ కట్ చేస్తాం తండ్రి ఆమేన్. తీసుకొని ఉన్నప్పుడు ఒకరు పగలు కొట్టేస్తావా మామగారు హ్యాపీ న్యూ ఇయర్ అనండి హ్యాపీ న్యూ ఇయర్. అమ్మ ఎంత వద్దు నాకు పిల్లలు రండి థ్యాంక్ యూ పెళ్లి రోజు శుభాకాంక్షలు. పెళ్లి రోజు హ్యాపీ న్యూ ఇయర్ పాస్టర్ గారు. నూతన సంవత్సరం శుభాకాంక్షలు. కొత్త ఏడు మొదలు అమ్మో ఇంకా ఓమలు రావా రండి అమ్మ ఎవరు పెట్టలేదు త్వరగా హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. శ్రేష్టమైన సమయంలోకి వెళ్ళిపోతున్నాయి మా వాగ్దానంలోకి హ్యాపీ న్యూ వెళ్ళిపోతున్నాయి ఇయర్. త్వరగా పెట్టకపోతుంది త్వరగా మొక్కలు సరిగ్గా హ్యాపీ న్యూ ఇయర్. చిన్నదా హ్యాపీ న్యూ ఇయర్. ఇంకెవరు ఉన్నారు? హ్యాపీ న్యూ ఇయర్. ఈ నూతన సంవత్సరంలో నీ బద్ధకం అంతా పోయి మంచిగా ఉండాలి. మీ అబ్బాయి అది ఎరిగిలేదు ధన్యవాదాలు క్యాండిల్ ఎరిగిలేదు ఫోటో తీరా. క్యాండిల్ ఎరిగిలేదు భలే ఉన్నారు హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. మమ్మల్ని పెట్టమా పొద్దున్న చాలా పాట గారు పొద్దున అయిపోయిన తర్వాత అది కొంచెం తీయాలండి పుల్లకి. ఘనమైన కార్యాలు పూనుకొని విజయం పొందుతా ఉన్నాం దేవుడు. ఇదే ఘనమైన కార్యం మన మాట మా అమ్మకి ఏం మీద పడుతుంది. కూర్చొని అందరు కట్ చేసి మీరు రండి అమ్మ ఎవరో జ్యోతి సిస్టర్ మీ నలుగురు దిగండి మీ నలుగురు డాడీ ఆపేతుంది. అయిపోయింది.